లాభాలన్నింటిలోకి గొప్ప లాభం ఏది? ఆరోగ్యం అన్నాడు. ఆరోగ్యాన్ని మించిన లాభం ఉందా? వేద పండితులకు మనం దండం పెడితేనండి వాళ్ళు ఏమని ఆశీర్వదిస్తారో చూశారా? ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఆయుర్ ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటారు. ఆ క్రమం చూడండి. ఆయుహు, ఆరోగ్యం, భోగం, భాగ్యం, ఆ పైన అష్టైశ్వర్యం. అంటే జీవితంలో ఏది చాలా ముఖ్యం? ఆయువు ముఖ్యం. ముందు బతుకుండాలిగా. అందుకే పెళ్లిలో గౌరీ పూజ చేయిస్తారు పెళ్లి కూతురు చేత. లక్ష్మీ పూజ, సరస్వతి పూజ చేయించాం. లక్ష్మీ పూజ చేయిస్తే డబ్బు వస్తుంది, సరస్వతి పూజ చేస్తే చదువు వస్తుంది. ఈ రెండు వచ్చాక వీడు ఉండాలా వద్దా? అసలు ఆ గౌరీ పూజలో విశేషం ఏంటి? ముందు మనిషి బతుకుండాలి, తర్వాత కదా లక్ష్మీదేవి సరస్వతీదేవి. అందుకే ముందు ఆయుహు, తర్వాత చూడండి ఆరోగ్యం ముఖ్యం. కొందరు బతికే ఉంటారండి, బాగానే ఉంటారు, కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే మరి ఏమి శాపమో తెలియదు. కానీ అరగడియ భోగం, 6 నెలల రోగం. అలాంటి జీవితం ఎందుకు? ఎంత ఆయుర్దాయం ఉంటే మాత్రం ఆరోగ్యంగా ఉండాలి కదా. అంటే ఆయువు తర్వాత ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆయువు లేదంటే ఆయువు ఉండాలి, తర్వాత ఆరోగ్యం, తర్వాత భోగం. అంటే అప్పుడు సంపదలు ఉండాలి, రకరకాల భోగాలు ఉండాలి. వద్దు లేని దానికి దేనికి ఆయువు ఆరోగ్యం? దారిద్ర్యం ఉన్నప్పుడు అంచేత భోగం ఉండాలి. అప్పుడు భాగ్యం. భాగ్యం వేరు. భాగ్యం అంటే ఐశ్వర్యం కాదండి, అదృష్టం. ఆ పైన నీకేమైనా అష్టైశ్వర్యాలు ఉంటే. ఇంత అర్థం ఉంది వైదిక పండితుల ఆశీర్వచనంలో. వారికి నమస్కారం చేయండి అమ్మా, వారి ఆశీర్వచనం చాలా గొప్ప. వేద పండితుడు కనపడ్డాడంటే లేచి నిలబడాలి, వెంటనే నమస్కారం చేయాలి. అది కనీసపు సంస్కారం. వారి ఆశీర్వచనం ఎంత బాగుంటుంది. అందుకని ధర్మరాజు చెబుతున్నాడు, లాభాలన్నింటిలో గొప్ప లాభం ఏదంటే ఆరోగ్యం శ్రేష్టం అన్నాడు. ఆరోగ్యం ఉంటే మనిషికి అంతకంటే ఏమిటండి? ఆరోగ్యం ఉండగానే తీర్థయాత్రలు చేయాలి. శంకరాచార్య స్వామి ప్రశ్నోత్తర రత్నమాలిక అనే దాంట్లో చెబుతారు, లాభానాముత్తమం కిం స్యాత్, లాభానాం శ్రేష్టం ఆరోగ్యం, సుఖానాం చ కిముత్తమం. సుఖాలన్నింటిలోకి గొప్ప సుఖం ఏది అంటే ఎప్పుడు మనం సుఖంగా ఉంటాం. ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలంటే ఎలా ఉండాలి? సుఖానాం తుష్టిరుత్తమా. తృప్తిని మించిన సుఖం లేదన్నాడు. ఎంత గొప్ప సమాధానం అండి. తృప్తిని మించిన సుఖం లేదు. ఎన్ని సంపదలున్నా దారిద్ర్యం అంటే సంపద ఉండడం లేకపోవడం కాదండి, ఉందని లేదని అనుకోవడం. లేదని అనుకోవడం దారిద్ర్యం, లేకపోవడం దారిద్ర్యం కాదు. ఎందుకంటే లేని వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటారు కొంతమంది, ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉండరు. అలాగే సుఖాల్లోకల్లా ఉత్తమమైన సుఖం తృప్తి. నాకున్నది చాలు, మా ఇంట్లో ఉన్నది చాలు, ఇంకా వేరే వస్తువులు అవసరం లేదు. ఈ ధోరణిలో మనం ఉండగలిగితే ఆనందంగా ఉంటాం. సుఖానాం తుష్టిరుత్తమా. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెబుతున్నాడు. కిమర్థం బ్రాహ్మణే దానం, ధర్మార్థం బ్రాహ్మణే దానం, కిమర్థం నటనర్తకే యశోర్థం నటనర్తకే, కిమర్థం చైవ భృత్యేషు భృత్యేషు భరణార్థం వై, కిమర్థం చైవ రాజసు భయార్థం చైవ రాజసు. కిమర్థం బ్రాహ్మణే దానం. బ్రాహ్మణుడికి ఎందుకు దానం ఇయ్యాలి? బ్రాహ్మణుడికి ఎందుకు దానమో చెబుతున్నాడు చూడండి. ధర్మార్థం బ్రాహ్మణే దానం. ధర్మం నిలబడ్డం కోసం నువ్వు బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. బ్రాహ్మణుడికి దానం ఇస్తున్నాము అంటే వారి సొమ్ము వారికి ఇస్తున్నాం. మన సొమ్మేం వారికి ఇవ్వడంలా. ఇది మన మనస్సులో ఉండాల్సిన భావన. ఎందుకంటే ఆనాటి వ్యవస్థలో ఏ వృత్తి చెయ్యకూడదు, బ్రాహ్మణుడు ఎవరి దగ్గర ఉద్యోగం చేయకూడదు, కేవలం వేదం చదువుకుని ఇంట్లో కూర్చోవాలి. మరి ఆయన ఎలా బతకాలండి? వేదం చదువుకుని ఇంట్లో కూర్చోవాలని మీరు చెప్పారు. ఎవరన్నా వస్తే ధర్మశాస్త్రం చెప్పమన్నారు, ముహూర్తం పెట్టమన్నారు, పురాణాలు చెప్పమన్నారు. మరి డబ్బులు పొట్టగడవాలా వద్దా? అందుకని ఏం చెప్పారు? మిగిలిన వాళ్ళకి మీరు మంచి అయినా చెడ్డైనా శుభమైనా అశుభమైనా సత్యనారాయణ వ్రతం చేసినా ఏం చేసినా బ్రాహ్మడికి దానం వేయండి అన్నారు. ఇస్తే పుణ్యం అన్నారు. తప్ప చెప్పండి. వ్యవస్థను అడవాలా వద్దా? అందరూ తల రూపాయి ఇవ్వకపోతే ఆయన ఎలా బతుకుతారు? ఆయనకేం చెప్పాడు? ఇచ్చిన దాంతో తృప్తిపడమ. అసంతుష్టో ద్విజో నష్ట, అసంతుష్టో ద్విజో నష్ట. సంతృప్తి లేని బ్రాహ్మడు జీవితంలో దెబ్బతినిపోతాడన్నాడు. ఇస్తున్నారు కదా అని ఇంకా ఆయన 1000 రావాల్సిన చోట 10,000 అడగకూడదు. ఆయన తృప్తిగా బతకమని ఆయనకు చెప్పారు, ఆయన్ని తృప్తిగా చూడమని మనకి చెప్పారు. ఎక్కడైనా ధర్మశాస్త్రంలో తేడా ఉందండి? అందుకని ధర్మార్థం బ్రాహ్మణే దానం. ఇప్పుడు కిమర్థం నటనర్తకే, నటులకి, గాయకులకి, కవులకి. కవులు వేరు, బ్రాహ్మణులు వేరు. బ్రాహ్మణులు అందరూ కవులు అవ్వాలని లేదు, కవులైన వాళ్ళంతా బ్రాహ్మణులు కాదు. రకరకాలు ఉన్నారు కవులు. కవులకు మనం దానం ఇస్తాం, గాయకులకు ఇస్తాం. స్టేజ్ మీద ఎవరో పాట పాడతారు, ఓ 1000 రూపాయలు అనిపిస్తుంది ఇస్తాం. గాయకులకి, కవులకి, నటులకి, కళాకారులకి, సంగీతం పాడే వాళ్ళకి, వీళ్ళకి మనం దానాలు ఇవ్వడం కేవలం ప్రచారం, యశస్సు, కీర్తి కోసం ఇస్తాం. అందుకోసం అంతకుమించి ఏమి ఇంకా ఆశించొద్దు అందులో. యశోర్థం నటనర్తకే. ఇంకో మాట,
యజమానులుగా ఉన్నవాళ్ళు, అధికారులుగా ఉన్నవాళ్ళు గ్రహించాల్సిన విషయం, ఎంతమందికి ఉపయోగించే విషయాలు చెబుతాడు. మీరు ఒక పెద్ద సంస్థలో అధికారిగా ఉన్నారు, ఆఫీసర్గా. కిమర్థం చైవ భృత్యేషు, సేవకులకి ఎందుకు దానం ఇయ్యాలి? అధికారులుగా ఉన్నవాళ్ళు, సేవకులంటే మంచినీళ్ళు తెచ్చేవాళ్ళు, కాఫీలు తెచ్చేవాళ్ళు, డ్రైవర్లు, క్లీనర్లు, వీళ్ళందరూ ఆ సేవకులు. వీళ్ళని యజమాని చాలా సానుభూతిగా, చాలా దయతో చూడాలి. ఒక సొంత కారు ఉంటుంది, ఆయన డ్రైవర్ని పెట్టుకుంటాడు, ఎక్కడో ఆగుతాడు, ఆయన భోజనానికి వెళ్ళిపోతాడు. భోజనం నిమిత్తం డ్రైవర్ చేతుల్లో 50 రూపాయలు పెట్టాకే వెళ్ళాలి. వాడి సంగతి వాడు చూసుకుంటాడులే అనకూడదు. చూసుకున్నా సరే మనం అడగాలి, ఎక్కడ ఫోన్ చేస్తావు, నాతో వస్తావా, లేకపోతే నువ్వు 50 తీసుకుని సంతోషిస్తాడు. మా యజమాని గారు నాకు ఇచ్చాకే ఆయన తింటాడని చాలా నమ్మకంగా ఉంటాడు. ఇది చెబుతున్నాడు ధర్మరాజు ఒక రాజుగా. ధర్మరాజు అన్న మాటను మీరు తిరగేయండి, రాజధర్మం. ధర్మరాజు తిరగేస్తే రాజధర్మం. రాజధర్మం కావాలంటే ధర్మరాజు చెప్పింది వినాలి. రాజు అంటే కేవలం ఏదో రాజు అనగానే ఏదో పెద్ద రాజుగారు అనుకోకండి, పరిపాలకులు, అధికారులు, ఆఫీసర్లు అందరూ రాజులే కదా. కిమర్థం చైవ భృత్యేషు, సేవకులకు ఎందుకు దానం ఇయ్యాలి అంటే, భృత్యేషు భరణార్థం వై, వాళ్ళని పోషించే బాధ్యత ఈ అధికారిది. అంచేత వాళ్ళ పోషణ నిమిత్తం ఇవ్వాలి. జీతం ఇస్తున్నాం కదా అంటాం మనం, జీతం ఇస్తున్నాం కదా అంటే జీతం ఇవ్వాలి. దాంతోపాటుగా అప్పుడప్పుడు కాస్తో 10 రూపాయలు జేబులో పెడుతూ ఉండాలి. ఇది ఎంత రాజనీతి ఉందండి ఇందులో, పరిపాలన అంతా ఉందండి, ఏది లేదు. కిమర్థం చైవ భృత్యేషు భరణార్థం వై కిమర్థం చైవ రాజసు, గవర్నమెంట్కి ఎందుకు పన్ను కట్టాలి అది కూడా చెబుతున్నాడు రాజు. ప్రభుత్వానికి ఎందుకు పన్ను కట్టాలి? రాజస్సు అంటే రాజులు అంటే ప్రభుత్వం. ప్రభుత్వానికి ఎందుకు డబ్బు ఇవ్వాలి మనం? ఎందుకు తెలుసా? మొహమాటలు లేకుండా చెబుతున్నాడు. 5000 ఏళ్ల క్రితం కూడా వ్యవస్థ ఎలా ఉందో చూడండి. భయార్థం వై భయార్థం చైవ రాజసు, కట్టకపోతే రాజు శిక్ష విధిస్తాడు ఖచ్చితంగా. ఆ రాజశిక్షకి భయపడేనా నువ్వు పన్ను కట్టాల్సిందే. అంటే పరిపాలనలో ఉన్న అధికారులు దృష్టిలో పెట్టుకోవలసిన మాట. వ్యక్తిని మార్చడానికి భక్తి పనికొస్తుంది, వ్యవస్థను మార్చడానికి భయపెట్టడం తప్పదు. 10 మందిని మార్చాలి అంటే కాస్త భయపెట్టాలి. కొట్టే కళ, తిట్టే కళ, ఊరుకోను, తేడా వస్తే ఊరుకోను, గట్టిగా బెదిరించాలి. అప్పుడు వ్యవస్థలో ఒక బెదిరింపు ఉంటుంది. ఆకస్మికమైన తనిఖీలు చేయాలి. ఏదో సోమవారం మంగళవారం టైం పెట్టుకుని వెళ్ళడం కాదు, ఆకస్మికంగా ఎప్పుడు వస్తారో తెలియదు అన్నట్టుగా ఉండాలి, అదరగొట్టేయాలి. అలా 4 సార్లు తనిఖీ జరిగితే తర్వాత 4 ఏళ్ల పాటు ఆ ఉద్యోగులు జాగ్రత్తగా ఉంటారు, సుఖంగా. గొడవలు అమ్మో ఎప్పుడు వస్తారో తెలియదు బాబు, దేవాంతా కూడా రా అంటారు. ఆ భయం ఉండాలి ఖచ్చితంగా. వ్యక్తిని బాగు చేయడానికి భక్తి పనికొస్తుందండి. వ్యవస్థ బాగుపడాలంటే భయం కొంచెం తప్పదు. అందుకే మన సంప్రదాయంలో భయభక్తులు లేవమ్మా అంటారు. భయము ఉండాలి, భక్తి ఉండాలి. అందుకని భయార్థం చైవ రాజసు, రాజుకు ప్రజలు భయపడాలి, అప్పుడే రాజ్యం బాగుంటుంది. రాజును లోకు గట్టి మాట్లాడకూడదు. ఇప్పుడు చూడండి, కిన్ను హిత్వా ప్రియో భవతి, మానం హిత్వా ప్రియో భవతి, కిన్ను హిత్వా నశోచతి, క్రోధం హిత్వా నశోచతి, కిన్ను హిత్వా అర్ధవాన్ భవతి, కామం హిత్వా అర్ధవాన్ భవతి, కిన్ను హిత్వా సుఖీ భవేత్, లోభం హిత్వా సుఖీ భవేత్. జీవితానికి ఎంత ఉపయోగపడే విషయాలు చెబుతున్నాడో చూడండి. కిన్ను హిత్వా ప్రియో భవతి, అందరూ మనల్ని ప్రేమించాలి, అందరూ మనం అంటే ఇష్టపడాలి. అంటే మానం హిత్వా ప్రియో భవతి, అహంకారాన్ని గర్వాన్ని విడిచిపెట్టు, అప్పుడు అందరూ నిన్ను ప్రేమిస్తారు. అందుకని ఖచ్చితంగా అటువంటి పద్ధతిలో మనం నడిచేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, తపఃకిం లక్షణం ప్రోక్తం తపస్వధర్మవర్తిత్వం, తపఃకిం లక్షణం ప్రోక్తం తపస్వధర్మవర్తిత్వం, కోదమశ్చ ప్రకీర్తితః మనసోదమనం దమః, కోదమశ్చ ప్రకీర్తితః మనసోదమనం దమః, క్షమాచ పరికీర్త్య కాచ క్షమాచ కీర్త్యా చ, కాచ క్షమాచ కీర్త్యా చ, క్షమా ద్వంద్వ సహిష్ణుత్వం, కాచ హ్రీ పరికీర్తిత, హ్రీరకార్య నివర్తనం. ఇందాకడ దానికి చెప్పుకుని ఇవి చెప్పుకుందాం. కిన్ను హిత్వా ప్రియో భవతి, మానం హిత్వా ప్రియో భవతి. అందరికీ మనం ఇష్టమైన వాళ్ళం కావాలంటే అహంకారాన్ని వదిలిపెట్టాలి. ఇక్కడ మానం అంటే అహంకారం. కిన్ను హిత్వా నశోచతి, జీవితంలో ఎప్పుడూ దుఃఖపడకుండా ఉండాలంటే దేన్ని విడిచిపెట్టాలి? క్రోధం హిత్వా నశోచతి, కోపాన్ని విడిచిపెట్టిన వాడు దుఃఖపడకుండా ఉంటాడు. జీవితంలో దేన్నైనా తేలిగ్గా తీసుకోవడం అమ్మ, టేక్ ఇట్ ఈజీ, తేలిగ్గా తీసుకో. ఎవ్వరు శాశ్వతం కాదు. 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎప్పుడో పోయింది ఆయుర్దాయం. 70 ఏళ్ళకి పడిపోయింది ఆయుర్దాయం. 70 ఏళ్ళు బతికితే గొప్పే, 80 ఏళ్ళు బతికితే గిన్నీస్ బుక్ రికార్డే.
ఈ 70 ఏళ్లలో సగం నిద్రలో పోయింది, సగం తిండిలో పోయింది. మనం ఆనందంగా గడుపుతున్నది ఒక 5 ఏళ్ళైనా ఉందా అండి? అసలు ఇందులో కోపతాపాలు గొడవలు పెట్టేసుకోవాలా? అందుకని ధర్మరాజు చెబుతాడు, కిన్ను హిత్వా న శోచతి. దేన్ని విడిచిపెడితే మనం దుఃఖపడకుండా ఉంటామంటే కోపాన్ని విడిచిపెట్టిన వాడు దుఃఖపడకుండా ఉంటాడు. కిన్ను హిత్వా అర్ధవాన్ భవతి. దేన్ని విడిచిపెట్టిన వాడు నిజమైన ధనవంతుడు. అర్ధవాన్ భవతి అంటే కామం హిత్వా అర్ధవాన్ భవతి. కోరికను విడిచిపెట్టిన వాడికంటే ధనవంతుడు లేడన్నాడు. అన్ని రకాల దుఃఖాలకి కోరికలే మూలం. ఆనందం నువ్వు పొందాలి అంటే అకామహతస్య, కోరికలు లేకుండా చూసుకో, తగ్గించుకో, కనీసం తగ్గించుకో. కోరికల మీద కోరికలు పెంచుకుంటూ పోతే జీవితంలో దుఃఖం కాకపోతే సుఖం ఎక్కడ ఉంటుందండి? మన కోరికలకు మనమే అడ్డకత్తెర వేసుకోవాలి. ఇది మనకు అవసరమా కాదా? ఇది మనం ఆర్థికంగా భరించగలమా లేదా? ఇలా కామం హిత్వా అర్ధవాన్ భవతి. కోరికను విడిచిపెట్టిన వాడే అందరికంటే అర్ధవంతుడు, ధనవంతుడు. కిన్ను హిత్వా సుఖీ భవేత్. దేన్ని విడిచిపెడితే ఎప్పుడూ సుఖంగా ఉంటాడు అన్నాడు. లోభం హిత్వా సుఖీ భవేత్. ఇవాళ పోటీ వ్యవస్థ నెలకొన్న దాంట్లో విద్యార్థులకి చాలా ఉపయోగపడే మాట. ఈ మాట మీ పిల్లలకి చెప్పండి, ఇక్కడ రాకపోయినా సరే. 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి ఇవాళ పోటీ పెట్టేశారమ్మా. పోటీ పోటీ పోటీ, ఎక్కడ చూసినా పోటీ. ప్రపంచం అంతా ఎందుకు జరుగుతుందండి? పోటీ తత్వం. దాన్ని ధర్మరాజు చెబుతున్నాడు ఇక్కడ, ఈ పోటీ రద్దు చేయండి. లోభం హిత్వా సుఖీ భవేత్. లోభం అంటే స్వార్థం. నేనే నగ్గాలి, నేనే ఫస్ట్ ర్యాంక్ రావాలి, నేనే బాగుండాలి, నేను అనుకున్నదల్లి జరగాలి, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం, నేనే నెంబర్ వన్. ఈ పోటీ రద్దు చేయండి అన్నాడు ధర్మరాజు. 5000 ఏళ్ల క్రితం ధర్మరాజు చెప్పిన మాట ఇవాళ వర్తిస్తుందా లేదా దయచేసి ఆలోచించండి. ఎంత సమకాలికమైన విషయం అండి. ఇప్పుడు ఇంకొక మాట, తపఃకిం లక్షణం ప్రోక్తం తపస్వధర్మవర్తిత్వం కోదమశ్చ ప్రకీర్తితః మనసో దమనం దమః కాచ క్షమా చ కీర్త్యా చ క్షమా ద్వంద్వ సహిష్ణుత్వం కాచ హ్రీ పరికీర్తిత హ్రీరకార్య నివర్తనం. తపస్వధర్మవర్తిత్వం అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని ఉద్యోగాల వాళ్ళు అందరూ గమనించాల్సిన మాట. తపస్సు అంటే ఏమిటని అడిగాడండి. తపఃకిం లక్షణం ప్రోక్తం. మనం ఎవరైనా ఏం చెబుతాం సాధారణంగా? పండితులు కూడా మీరు అడగండి, తపస్సు అంటే అబ్బో అది నీ వల్ల కాదురా, హిమాలయాల్లోకి వెళ్ళాలి, గుహలో ఉండాలి, ముక్కు మూసుకోవాలి, ప్రపంచం మర్చిపోవాలి, బండరా అయిపోవాలి. నిజమే, మరి తపస్సు గురించి గ్రంథాల్లో అలాగే ఉంది. కానీ అది కాదుట. మీరు అది తపస్సు అయితే ఆలోచించండి. తపస్సులకి శాపం ఇచ్చే శక్తి ఉంది కదండి. మనం చూశాంగా పురాణాల్లో, మునులందరూ శాపాలు ఇచ్చారుగా, అలాగే వరాలు కూడా ఇచ్చారుగా. శాపానుగ్రహ సామర్థ్యం తపస్సు వల్ల వస్తుంది, అది మనం అంగీకరిస్తున్నాం కదా. ధర్మవ్యాధుడు కథలో ఒక ఇల్లాలు ఆ కౌశికుడు వచ్చి గుమ్మంలో నిలబడితే ఈవిడ భిక్ష వేయడం ఆలస్యమైతే, ఏమమ్మా నీ మొగుడు యావలో పడి బయట ఒక భిక్ష కోసం ఒక బ్రాహ్మణుడు ఉన్నాడనే విషయం నువ్వు మర్చిపోయావా అని కౌశికుడు కోప్పడితే ఆవిడేమందండి, నీ మాటలకి జడవడానికి నేను నీ చూపు కాలిపోవడానికి చెట్టు మీద కొంగని కాదు, జాగ్రత్తగా ఉండని చెప్పిందండి. ఆవిడకి ఎలా తెలిసిందండి ఈ విషయం? ఎక్కడో కౌశికుడు అంతకుముందు కోపం వచ్చి చెట్టు మీద కొంగని కాల్చి బూడిచ్చేశాడు. ఆ విషయం ఈవిడికి ఎలా తెలిసిందనే? టీవీలు లేవే, ఫోన్లు లేవే. తపస్వధర్మవర్తిత్వం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, చెయ్యని వాళ్ళు, వ్యవసాయాల్లో ఉన్నవాళ్ళు, వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ఆనందించాల్సిన విషయం. నీ డ్యూటీ నువ్వు చేయడమే గొప్ప తపస్సు, దాన్ని మించిందేది లేదు అని చెప్పాడు ధర్మరాజు ఖచ్చితంగా. ఇవాళ మనం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళమంతా తపస్సులు చేస్తున్నట్టే. ఉద్యోగం అంటే ఒక్క మాట గ్రహించండి దయచేసి, ఉద్యోగం అంటే ప్రయత్నం, నాట్ జాబ్. భారతంలో ఉద్యోగ పర్వం అని ఒక పర్వం ఉంది. విరాట పర్వం తర్వాత ఉద్యోగ పర్వం ఎందుకు పెట్టారు? అందులో ఎవరికి ఉద్యోగాలు రాలా. శ్రీకృష్ణుడికి ఏ ఉద్యోగం లేదు. ఎందుకు తెలుసా? ఆ ఉద్యోగ పర్వం నిండా రాయబార ప్రయత్నాలు ఉన్నాయి. ద్రౌపదుడు పురోహితుడు కౌరవుల దగ్గరికి వెళ్ళాడు. శకుని కొడుకు ఉలూకుడు ఇక్కడికి వచ్చాడు, సంజయుడు ఇక్కడికి వచ్చాడు, కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. ఈ సంధి ప్రయత్నాలు జరిగింది. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం పురుష లక్షణం అంటే జాబు కాదమ్మా, ప్రయత్నం చేయడం మనిషి లక్షణం అని అర్థం. సరైన అర్థాలు చెప్పాలి. ఉద్యోగం అనే దానికి జాబు కాదు, పురుష అంటే మగవాడు కాదు. సాహిత్యంలో, వేదాంతంలో ఎక్కడ పురుష శబ్దం వచ్చినా మనిషి అని అర్థం. పురుషార్థం, పురుష ప్రయత్నం. దయచేసి గమనించండి. పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఆడవాళ్ళకు కూడా అవేగా, వాళ్ళకి వేరే లేవుగా.
పురుష ప్రయత్నం చేయాలండి అంటే మగాడి ప్రయత్నమా? మనిషి చేసే ప్రయత్నం. పురుష శబ్దానికి వేదంలో, వేదాంతంలో, శాస్త్రంలో, సాహిత్యంలో మనిషి అని అర్థం తప్ప మగవాడని అర్థం కాదు. ఆ ప్రయత్నమే తపస్సు. తపస్వధర్మవర్తిత్వం కో దమశ్చ ప్రకీర్తిత. దమము అంటే ఏమిటి? మనసో దమనం దమక. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. మరి ఇంద్రియ నిగ్రహం అంటే ఏది? కొంతమందిని చూడండి, మనలో చాలామంది ఎలా ఉంటామంటే చక్కగా పట్టుబట్టలు కట్టుకుంటాం, మంచి తెల్ల బట్టలు వేసుకుంటాం, తలదువ్వుకుంటాం, బొట్టెట్టుకుంటాం, పైగా పిండికట్లు శుభ్రంగా పెడతాం, అడ్డంగా కొందరు, నిలువుగా కొందరు, గట్టిగా పెడతాం. చూసిన ప్రతి వాళ్ళు మన భక్తులు అనుకోవలసింది, అబ్బా అపరశివుడండి ఆకారం. పైగా మన దేశంలో ఒక అమాయకత్వం ఏమిటంటే వేషాన్ని బట్టి గౌరవిస్తారండి. అది కాదు. ధర్మరాజు చెబుతున్నాడు, ఇంద్రియ నిగ్రహం అంటే కాళ్ళు చేతులు కట్టేసుకోవడం కాదుట. మనసో దమనం దమక. మనస్సును నిగ్రహించుకోవడమే ఇంద్రియ నిగ్రహం. మనస్సులో సన్యాసం అంటే పైకి సన్యాసం కాదు, భౌతిక సన్యాసం సమస్య కాదు, మానసికమైన సన్యాసం. స్పష్టంగా భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట, సంకల్ప సన్యాసీ స సన్యాసీతి నిశ్చయక. మనస్సులో సంకల్పాలను విడిచిపెట్టిన వాడు నిజమైన సన్యాసి తప్ప ఊరికి పైకి తలలు బోడులైన తలపులు బోడుగా అని గుండు గీయించుకోవడం, సన్యాసం పుచ్చుకోవడం పెద్ద విషయం కాదండి. కాషాయం కట్టడం. ఇది ధర్మరాజు చెబుతున్నది. మనసో దమనం దమక క్షమాచ పరా ప్రోక్త. క్షమ అంటే ఏమిటి అన్నాడు. క్షమ అంటే ఓర్పు అని అర్థం చెబుతాం. ఏమిటి ఓర్పు? ఏమిటి ఓర్చుకోవాలి? తిడితే ఓర్చుకోవడం కాదు. అందరు తిట్లు ఓర్చుకోవలసిన పని లేదు. కొందరు తిట్లకు మనం సమాధానం చెప్పాలి. అందరూ అలా ఓర్చుకోవడం మొదలు పెడితే అందరూ తిడతారండి. లోపోయిపోకూడదండి ఖచ్చితంగా. వాడి వాడికి మనం గట్టిగా చెళ్ళమనైనా చెప్పాలి, లేదా చమత్కారంగానైనా చెప్పాలి. వివేకానందుడు అమెరికాలో ఉపన్యాసాలు ఇస్తున్నట్ట. అస్తమానం ఇండియా ఇండియా, భారతం, భగవద్గీత అని దేవుణ్ణి మన భారతదేశాన్ని పొగుడుతూ ఉంటే అమెరికా వాళ్ళ కోపాలు వచ్చాయి. మరి రావు? అస్తమానం అదే మన దేశాన్ని పొగుడుతుంటే. అందుకని కూడా కిందికి దిగే కానట్ట. ఏమిటండి ఇండియా గొప్పతనం, ఊరికే ఇండియా ఇండియా అంటారు మాటి మాటికి. అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు. అంతేకాదండి, దేనితోనూ యూనిటీ లేదు. కనీసం రంగులో కూడా యూనిటీ లేదు. కొందరు తెల్లగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు, కొందరు ఎర్రగా ఉంటారు, కొందరు చామన ఛాయలో ఉంటారు. అదేం రంగో? దేర్ ఈజ్ నో యూనిఫార్మిటీ ఈవెన్ ఇన్ కలర్. వాట్ ఈజ్ దేర్ ఇన్ ఇండియా? మీరు ఊరికే ఇండియాని పొగుడుతున్నారు. మా అమెరికా వాళ్ళని చూడండి, కోసిన కందగడ్డల్లాగా అందరం ఒకే రంగులో ఉంటామన్నట్టు. స్వామి జవాబు ఇచ్చాడు, మన దేశాన్ని అంటే మనం ఊరుకోవచ్చా అండి? గుర్రాలు రకరకాల రంగుల్లో ఉంటాయి, గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి అన్నట్టు. ఒకే రంగులో ఉండడం పెద్ద గొప్ప విషయం కాదు నాయన. మా దేశంలో నల్లగా కొందరు, ఎర్రగా కొందరు, తెల్లగా కొందరు ఉంటారని నువ్వు ఆక్షేపించక్కల్లా. గుర్రాలను చూసుకో, తెల్ల గుర్రాలు ఉంటాయి, నల్ల గుర్రాలు ఉంటాయి, ఎర్ర గుర్రాలు ఉంటాయి. ఆవుల్లో కూడా తెల్లావులు ఉంటాయి, నల్లావులు ఉంటాయి, కపిలగోవులు ఉంటాయి. గాడిదలు చూడు, అంది బూడిద రంగు, ఒకటే రంగు, రెండో రంగు ఉండదు నాయన. అంచేత మేము గుర్రాలం, మీరు గాడిదలు, ఆ విషయం చెప్పక్కర్లేదు కదా అన్నాడు. తిడితే ఊరుకోకూడదండి. మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రుల్ని, మన భార్యని, మన భర్తని, మన దేశాన్ని, మన హిందూ ధర్మాన్ని, మన తెలుగు భాషని ఎవరైనా ఒక్క మాట అంటే వెంటనే చెళ్ళు మన జవాబు చెప్పి తీరాలి. మనం హిందువులుగా, తెలుగు వాళ్ళుగా ఆ గౌరవం మనం కాపాడుకోవాలి. గర్వంగా మాట్లాడు, ఆనందంగా మాట్లాడు, ఆత్మాభిమానంతో మాట్లాడు. తల ఉంచుకుని మాట్లాడతారు ఏమిటండి? అందుకని ఆ స్థైర్యాన్ని మనం పెంపొందించుకోవాలి ఖచ్చితంగా. క్షమ అంటే ఓర్పు పడ్డం కాదండి. ఏది క్షమ తెలుసునా? క్షమ ద్వంద్వ సహిష్ణుత్వం, ద్వంద్వములను సహించుట, ఇది క్షమ. ద్వంద్వం అంటే శీతోష్ణాలు, సుఖదుఖాలు, లాభ నష్టాలు, ఇవి జయాపజయాలు, వీటిని సమానంగా తీసుకోవాలి. అది క్షమ. హ్రీరకార్య నివర్తనం. హ్రీ అంటే సిగ్గు. సిగ్గు అంటే ఏమిటి అన్నాడు ఆయన. సిగ్గుపడ్డం అంటే ఏమిటండి? నాకు అర్థం కావట్లా అన్నాడు యక్షుడు. అవునయ్యా, ఆడవాళ్ళు సిగ్గుపడతారంటారు. లేదు, మగవాళ్ళు కూడా సిగ్గుపడాలి. దేనికో తెలుసా? అకార్య నివర్తనం. కాని పని చేయవలసి వచ్చినప్పుడు సిగ్గుపడాలి ఖచ్చితంగా. ఎంత తప్పు చేస్తున్నా అని మనస్సులోనైనా బాధపడాలండి. అప్పుడు మనం ఆ తప్పు చేయడం మానేస్తాం. ఇది అకార్య నివర్తనం. అంటే ఒక్కోసారి చూడండి, ఉద్యోగాలు చేసేవాళ్ళకు ఉంటుంది ఇబ్బంది. కింద ఉద్యోగి అయినా పై అధికారి చెప్పినట్టు చేయక తప్పదు. పై అధికారి తప్పు ఆజ్ఞ ఇస్తే అధికారిదే దోషం, ఉద్యోగుల దోషం కాదు. కానీ వ్యవస్థలో పని నడవాలంటే పై అధికారి చెప్పింది ఉద్యోగి చెయ్యాలి, కాదనకూడదు. లేకపోతే నడవదు. నువ్వు ఆయనతో చర్చ చేస్తూ కూర్చుంటే మంచి చెడ్డ ఆయన చూసుకుంటాడు. పై అధికారి ఆయన అంటాడు, నేను చూసుకుంటా, మీరు చేయండి అంటాడు. చేయడమే తప్పదు.
ఆ చేసేటప్పుడు ఎలా చేయాలి? మన ప్రమేయం ఉండకూడదు, మనమేమీ ఆశించకూడదు, అందులో మన స్వార్థం ఉండకూడదు. కేవలం వారు చెప్పారు కాబట్టి చేస్తున్నా, నా ఉద్యోగం పోతుంది కాబట్టి చేస్తున్నా, పెళ్ళాం బిడ్డలతో నేను బతకాలి కాబట్టి చేస్తున్నా అని ఖచ్చితంగా శ్రీశైల మల్లేశ్వర స్వామికి క్షమాపణ చెప్పేసుకోవాలి. చెప్పేస్తే భగవంతుడు ఎంత స్థితి ఇస్తారంటే వాడితోటి ఇబ్బంది లేకుండా నిన్నేనే ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు శుభ్రంగా. లేదు నీకు ప్రమోషన్ ఇచ్చి వాడి స్థానంలో నిన్ను పెట్టిస్తాడు. భగవంతుడు ఏదైనా చెయ్యగలడు, ఘటన సమర్థుడు. తన భక్తుడిని తాను కాపాడుకుంటాడు ఖచ్చితంగా శివుడు. అంటే ధర్మాధర్మాల విషయంలో శంక వస్తే భయపడకుండా బాధపడకుండా ఏది తప్పనిసరి నెత్తి మీదకి వచ్చిందో అది చేసేసి హ్రీరకార్య నివర్తనం ఈ పని చేసినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నా అంటే మన కళ్ళ ముందు ఏమైనా ఘోరాలు నేరాలు జరుగుతుంటే ఎలా స్పందించాలో భారతంలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు. ఆ నేరాన్ని ఆపగలిగితే ఆయుధం పెట్టి ఆపేయి. ఆయుధం పెట్టి ఆపాలనుకుని తప్పదండి. ఆయుధం పెట్టి ఆపగలిగితే నువ్వు వీరుడు అయితే ఆపేయి, లేకపోతే మాటలతో తిట్టగలిగితే తిట్టు, అసహ్యించుకోదాన్ని తిట్టు, బుద్ధుందా లేదా అని అడుగు. అది కూడా నీ వల్ల కాకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో, బాయ్కాట్, బహిష్కరణ. అది కూడా నీ వల్ల కాకపోతే ఒకవేళ నిన్ను అక్కడ స్తంభానికి కట్టేస్తే నువ్వు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనీసం మనస్సులో ఛీ ఏమిటిది, నేను ఎక్కడ ఉన్నాను, నా బతుకిలా అయింది, ఇంత ఘోరం జరుగుతుంది, నా ఎదురుగా అమ్మాయికి అంత అన్యాయం జరుగుతుంది, నేను మగాడిని అయ్యిండి కాపాడలేకపోతున్నాను, అయ్యయ్యో అని మనస్సులో అనుకో, నమశివాయ అనుకో. అప్పుడు కనీసం ఆ పాపం నీకు అంటదు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ మాత్రమేనా చెయ్యలేమా అండి? మనస్సులోనైనా అసహ్యించుకోలేమా? అంచేత పాపాల్లో మనం భాగస్వాములం కావద్దు, పుణ్యంలో మనం భాగస్వాములం అవుదాం. మంచి కార్యక్రమాలు సమాజం మేలు కోసం జరుగుతూ మనం చెయ్యాలి. మనం చెయ్యలేకపోయినా ఎవరన్నా చేస్తుంటే దగ్గరుండి సాయం చెయ్యాలి. హ్రీరకార్య నివర్తనం మనం వ్యతిరేకించాలి, అవ్వకుండా ఆపాలి. వికర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే ఎవరు అడ్డుకున్నారండి? భీష్మద్రోణులు అడ్డుకోలా. వాళ్ళు మాట్లాడకుండా కూర్చున్నారు. పాండవులు సరే బానిసరైపోయారు. వికర్ణుడు ఎవరనుకుంటున్నారు? వికర్ణుడు ధృతరాష్ట్రుని యొక్క కొడుకు, స్వయంగా దుర్యోధనుడు తమ్ముళ్లలో ఒకడు, సొంత తమ్ముడు, 100 మందిలో ఒకడు. ఆయన ఎదుర్కొన్నాడు. అక్కడ మేము మతుందా లేదా, ఇల్లాలని ఇలా చేస్తారా అని భీష్ముడిని ద్రోణుడిని నిలబెట్టాడు. పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు పట్టించుకోరేమిటి అని. అప్పుడు కర్ణుడు లేచి ఆయన కోప్పడ్డాడు. నువ్వు కుర్రాడివి, గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందని నువ్వు మాట్లాడుతున్నావు, ఇక్కడ వెళ్ళిపో అన్నాడు. ఇటువంటి సభలో నేను ఉండలేను అని వెళ్ళిపోయాడు. బాబు బహిష్కరించాడు. చివరి యుద్ధ రంగంలో వికర్ణుడు కూడా తప్పనిసరి కౌరవుల పక్షంలోనే పోరాడాడు, అది వేరే విషయం. 100 మంది అక్కడే. కానీ భీముడు 99 మందిని చంపాడండి. వికర్ణుడిని చంపవలసి వచ్చింది 15వ రోజున ద్రోణ పర్వంలో జరిగిన ఘట్టం చెబుతున్నా. 15వ రోజున వికర్ణుడిని చంపవలసి వస్తే ఎదురుగా వచ్చి పోరాడుతుంటే, తమ్ముడు నిన్ను కూడా చంపడం తప్పడం లేదురా, ఆ పక్షంలో ఎందుకున్నావురా, ఇప్పుడైనా ఈ పక్షానికి రారా అని భీముడు కోరాడండి దండం పెట్టి వికర్ణుడిని, దుర్యోధనుడు తమ్ముడిని. చాలామందికి తెలియదు, భారతంలో ఉంది, నేను చదివి కళ్ళనీళ్ళు పెట్టుకున్నా. ఎంత మానవతామూర్తులు ఉన్నారు కౌరవుల్లో కూడా. నిన్ను నేను చంపనరా అంటే అతను, లేదన్నయ్యా నువ్వు అలా అనుకోవద్దు, మనం శత్రుపక్షాల్లో నిలబడ్డాం, నేను ఒక పక్షంలో ఉన్నాను, నువ్వు ఒక పక్షంలో ఉన్నావు, యుద్ధం చేస్తున్నాం, ఎవరు గెలుద్దామో తేల్చుకుందామని భీముడి చేతుల్లో చనిపోయాడు ఆ మహావీరుడు, దుర్యోధనుడికి సొంత తమ్ముడు. 100 మందిని ఒకే ఘటన కట్టి మాట్లాడుతున్నామే, అందులో చాలా మంచివాళ్ళు ఉన్నారండి. ఆ వికర్ణుడు గురించి కృష్ణుడు ప్రస్తావించాడు. భారతం మొత్తంలో, కౌరవులు మొత్తంలో నేను ప్రేమించే వ్యక్తి ఎవడంటే వికర్ణుడు. వాడు అధర్మం జరుగుతుంటే ఎదురు తిరిగాడు అన్నాడు. అది నేర్చుకోవాలమ్మా. నోరు మూసుకుని కూర్చోవద్దు. ధర్మం గనక నోరు మూసుకుంటే అధర్మం అడ్డగోలుగా రాజ్యం చేస్తుంది. ఇన్ని పురాణాలు, ఇన్ని సాహిత్యం, ఇంత చరిత్ర ఉన్నది మనకు అందుకోసమా? మనలో ఎవరికి ధైర్యం లేదా? మనం మాట్లాడమా? నిలబెట్టి అడగలేమా? అధర్మం చేసిన వాడే అడ్డగోలుగా మాట్లాడుతుంటే ధర్మాత్మలం మనం ఎందుకు అడగలేమండి? ఖచ్చితంగా ఏమవుతుందండి? మహా అయితే ప్రాణం పోతుంది. ఇవి ఏమీ కాకపోయినా ప్రాణం పోతుంది కదా, ఏం చెయ్యకపోయినా ప్రాణం పోతుంది కదా. వికర్ణుడి ప్రాణం, దుర్యోధనుడి ప్రాణం, భీముడి ప్రాణం అన్నీ పోయాయి. మనం ధర్మాత్ములుగా వెళ్ళిపోవాలి పైకి. శ్రీశైలం మల్లేశ్వర స్వామి యొక్క నివాసంలో, కైలాసంలో శాశ్వతంగా ఉండాలి. ఆయన అంకం మీద కూర్చోవాలి. అమ్మవారి ప్రేమ, అమ్మవారి క్షీరం మనకి దొరకాలి అంటే ధర్మం కోసం నిలబడాలి ఖచ్చితంగా. దానికోసం ఈ యక్ష ప్రశ్నలు. ధర్మరాజు చెబుతున్నటువంటి జవాబులకి చాలా ఆనందం కలుగుతోంది యక్షునికి. శిష్యుడు బాగా చదువుకుంటుంటే, పరీక్షల్లో మార్కులు బాగా తెచ్చుకుంటూ ఉంటే గురువు గారికి ఎంత ఆనందం కలిగి అవసరమైతే అదనంగా పనిచేసైనా, రాత్రి పాఠాలు చెప్పైనా సరే వీడిని మహామేధావిగా దిద్దాలి అని అనుకుంటాడు. ఆ రకంగా
కొంగ రూపంలో ఉన్నటువంటి యక్షునికి ధర్మరాజు మీద విశేషమైన అనుగ్రహం కాదు, గౌరవం కలుగుతోంది. ఇదివరకేమో వాత్సల్యం, అనుగ్రహం క్రమంగా గౌరవంగా మారుతోంది. ఏం మహానుభావుడే అయిన. అందుకని ధర్మరాజా, నిజంగా ప్రశ్న కోసం అడగడం లేదయ్యా, మహానుభావుడివి, నీలాంటి వాళ్ళు చెప్పాలి, మాలాంటి వాళ్ళు వినాలి, రేపు లోకమంతా తెలియాలి ఈ విషయాలని. కిం స్థైర్యం ఋషిభిః ప్రోక్తం, కిం స్థైర్యం ఋషిభిః ప్రోక్తం, స్వధర్మ స్థిరతాధైస్థైర్యం, ధైర్యం కిం చ ముదాహృతం, ధైర్యం కిం చ ముదాహృతం, ధైర్యమింద్రియ నిగ్రహక, ధైర్యమింద్రియ నిగ్రహక, స్నానం తు కిం పరం ప్రోక్తం, స్నానం మనోమలత్యాగః, దానం దానం కిం చ దానం చ కిమిహోచ్యతే, దానం చ కిమిహోచ్యతే, దానం వై భూతరక్షణం. కిం స్థైర్యం ఋషిభిః ప్రోక్తం. ఋషులు స్థైర్యం కలిగిన వాళ్ళు, స్థైర్యం కలిగిన వాళ్ళు అంటారు. స్థైర్యం అంటే ఏమిటన్నాడు ఆయన. స్థిరంగా ఉండడం స్థైర్యం. స్వధర్మ స్థిరత స్థైర్యం. స్థైర్యం అంటే తనకు అప్పగించినటువంటి బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లో చెలించకుండా నిష్ఠగా ఉండి చెయ్యడమే స్థైర్యం. ఇది ఉద్యోగానికి ఎంత ముఖ్యమైన విషయం అండి. స్వధర్మ స్థిరత స్థైర్యం. తన ధర్మానికి తాను కట్టుబడి ఉండడమే స్థైర్యం. ఎన్ని రకాల ఒత్తిళ్ళు, ప్రలోభాలు, బెదిరింపులు వచ్చినా సరే లంచగొండితనం లేకుండా ఉండడానికి ఒక్క మాట సరిపోదు. స్వధర్మ స్థిరత స్థైర్యం, ఇది ఉంటే తపస్సు చేసినట్టే. నిన్న ఏం చెప్పుకున్నాం, తపస్వధర్మ వర్తిత్వం. తపస్సు అంటే వేరే ఏమీ లేదు, ఎక్కడో ముక్కు మూసుకుని భయంకరంగా తపస్సులు చేయడం కాదు. నీ డ్యూటీని నువ్వు సక్రమంగా చేస్తే అది తపస్సు చేసినట్టే. ఇవాళ ఏం చెబుతున్నాడు ధర్మరాజు, ఆ డ్యూటీ చేసేటప్పుడు స్థిరంగా ఉండవయ్యా, గట్టిగా ఉండవయ్యా, ఏం పోతుందయ్యా, ప్రాణమే కదయ్యా. అది నువ్వు లంచం తీసుకుని అక్రమంగా సంపాదించినా కూడా పోతుంది కదా. పైగా మనం స్థిరంగా ధర్మం ప్రకారం ఉంటే నిశ్చయంగా ఉండడం వల్ల గుండెపోటు రాదు, ఆనందంగా ఉంటాం. శివుడు మన పక్షం. అక్రమ మార్గంలో విడితే రాత్రి మనకే నిద్ర పట్టదు. ఇన్ని పాపాలు చేసాం, ఎవరు వస్తారో, ఎప్పుడు లోపల బారేస్తారో, ఈ బెంగే సరిపోయింది కదండి. అంటే అక్రమ మార్గంలో ఉన్నవాడు ప్రాణం ఇంకో 10 ఏళ్ళు ముందే పోతుంది, సక్రమ మార్గంలో ఉన్నవాడు ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాడు. ఏది నిజమైంది అదేనా ఆలోచించాలి కదా. ధైర్యం చకిముదాహృత. ధైర్యం అంటే ఏమిటి అన్నాడు. ధైర్యం ఇంద్రియ నిగ్రహక. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడమే ధైర్యం అన్నారు. ధైర్యం అంటే ఏమిటయ్యా? మనం సాధారణంగా ధైర్యం అంటే ఏదో సాహసం చేయడం, ధైర్య సాహసాలు అంటారు. ధైర్యం వేరు, సాహసం వేరు. నూతులో ఎవడన్నా పడ్డాడు, గోతులోనో బొయ్యోమని అరిచాడు, ముందు అందులో దూకి వాడిని రక్షించేవాడికి ధైర్యం ఉండాలి. అంటే దిగ్గానే వీడుగుండా ఆగిపోకూడదు, అటువంటి వాడే దిగాలి. దిగిన తర్వాత వీడుగుండా ఆగిపోతే వీడిని ఎవడు తీస్తాడు బయటికి? వీడు గుండాగిపోకుండా ఉండడం ధైర్యం. సాహసం అంటే ధైర్యం సాహసం ఒకటి కాదు, ధైర్యం వేరు. ధైర్యం చేయడం, సాహసం అంటే సహస, వెంటనే, ఆ పని వెంటనే చేసేవాడు సాహసం. ఇక్కడ ధైర్యం ఇంద్రియ నిగ్రహక. జీవితంలో మనం నెగ్గాలి అంటే ఈ ధైర్య సాహసాలు ఎలా ఉన్నా ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడమే ధైర్యం. దానికి పాండవుల్లోనే ఉదాహరణ అర్జునుడు. అరణ్యవాసం అయిపోయిన తర్వాత ఇంద్రుడు నివాత కవచ కాలకేయాదుల్ని చంపడం కోసం స్వర్గానికి పిలిస్తే అక్కడ ఊర్వశీదేవి నృత్యాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు. అర్జునుడు సౌందర్యాన్ని చూసి ఊర్వశి కామించింది. రాత్రి వేళ, వెన్నెల వేళ ఆయన మందిరంలోకి వెళ్ళింది. వెంటనే ఏమన్నాడండి అర్జునుడు, అమ్మా నువ్వు నాకు తల్లితో సమానం అన్నాడు. అర్జునుడికి శాపం ఇచ్చింది ఆవిడ. పేడివాడు అవుతావు, మగాడు తట్టుకోగలిగే శాపమేనండి అది. అంటే ఆవిడ కోరిక జరగకపోతే పేడివాడు అయిపోవడమే. పోన్లే అమ్మా నీ ఇష్టం అన్నాడు పాపం. వెంటనే ఇంద్రుడు వచ్చాడు. అర్జున ఆశ్చర్యపోయానయ్యా, మా దేవలోకంలో ఎవ్వరికీ ఈ నీతులు ఉండవయ్యా, మేము ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాం. అందుకే గమనించండి ఒక్క విషయం, పురాణాలు చదివిన వాళ్ళు చదవని వాళ్ళు కూడా, దేవతలు మనకంటే ఉన్నతులు, మనకంటే ఉత్తములు కాదు. గమనించండి, ఉన్నతుడు వేరు, ఉత్తముడు వేరు. ఈ నిగ్రహం కలగడం వల్ల ఇంద్రుడు ఏం చేశాడు, నీకేమి శాపం ఇచ్చిందయ్యా అన్నాడు. అయ్యో పేడివాడు అవుతావని, మంచిది, అది నీకు వరం అవుతుంది. ఎందుకంటే పేడివాడు అవుతావని చెప్పింది తప్ప ఎప్పుడు అవుతావు? నీకు కావలసినప్పుడు అవుతావు, నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవుతావు. పైగా 1 ఏడాది అవుతావు. అది వరమైందా లేదా? అజ్ఞాతవాసంలో ఆ పేడివాడు కావడం వల్లే విరాటరాజు నగరంలో అజ్ఞాతంగా ఉండగలిగాడు, ఉత్తరకి నాట్యం నేర్పగలిగాడు, చక్కగా నర్తనశాల బ్రహ్మాండంగా నిర్మాణం చేశాడు, హాయిగా పేరు పొందాడు. ఏడాది కాగానే బయటపడ్డాడు. అంటే శాపం వరమైందా లేదా జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. శివభక్తులకి శాపాలు వరాలు అవుతాయి ఖచ్చితంగా. భగవద్భక్తి లేకపోతే వరం కూడా శాపం అయిపోతుంది.
కర్ణుడికి అర్జునుడికి ఉన్నటువంటి దైవభక్తి లేదు. అందుకని గురువు దగ్గర వరం పొందవలసిన వాడు శాపం పొందాడు. అర్జునుడికి ఆ దైవభక్తి ఉంది, ముఖ్యంగా శివభక్తి ఉంది. అర్జునుడు కృష్ణభక్తుడు కాదు, కృష్ణుడికి స్నేహితుడు, శివభక్తుడు. అతను నిరంతరం నమశివాయ నమశివాయ. అతను ఎప్పుడు కృష్ణుడికి దండం పెట్టలా, శివుడికే దండం పెట్టాడు. పై ఒకరోజు ఆయన శివభక్తిని పరీక్షిద్దామని కృష్ణుడు ఆయన ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఏమిటో బావా నీ మాటల్లో పడిపోయాను, నాకు సంధ్యా సమయంలో శివారాధన చేయడం అలవాటు, శివలింగము లేదు ఏమీ లేదు, ఎలా చేస్తాం, ఇప్పటికే 8 అయిపోయింది అన్నట్ట. వెంటనే కృష్ణుడు, అయ్యా నీ నియమాన్ని నేనెందుకు పాడు చేస్తానయ్యా దా అని ఇలా మోకాలు తీసి మోకాలు ఇలా చూపించి, మోకాలు చూడవయ్యా శివలింగంగా లేదు అన్నట్ట. అంతే అర్జునుడు భక్తితో ఆ మోకాలికి నమకం చమకం చదివి అభిషేకం చేసి ఆకులు పువ్వులు పెట్టాడు, అక్కడ శివలింగం వెలిసింది. మోకాలు అని కాళహస్తీశ్వర శతకంలో చెబుతాడు ఖచ్చితంగా. నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ చన్ను కుంసము మేక పెంటికయో ఈ సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వర శ్రీశైలమల్లీశ్వర. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయండి. మోకాలు శివలింగం అయింది, గమనించండి. మీ భక్తి ప్రధానం అమ్మా ఎక్కడైనా సరే. ఇప్పుడు స్నానం తు కిం పరం ప్రోక్తం, స్నానం అంటే ఏమిటయ్యా అని అడిగాడు ధర్మరాజు. చెబుతున్నాడు, స్నానం తు కిం పరం ప్రోక్తం. స్నానం అంటే ఏమిటంటే, స్నానానికి ధర్మరాజు చెప్పేది ఏమిటో మనకు తెలియదు. స్నానం మనోమల త్యాగ, మనస్సులో ఉండే మాలిన్యాన్ని వదిలిపెట్టడమే నిజమైన స్నానం. అది చేస్తున్నారా రోజు అన్నాడు. మనస్సులో ఎవరి మీద పిచ్చి వాంఛలు లేకుండా, కామం కోపం లేకుండా, క్రోధం లోభం లేకుండా, మోహం లేకుండా, మదం మన గర్వం లేకుండా, మాత్సర్యం అసూయ లేకుండా ఉండడమే స్నానం. ఎందుకంటే మామూలు స్నానం మీరు గమనించండి, పొద్దున్న చేసాం, మధ్యాహ్నానికి మళ్ళీ చెమట పట్టేసింది, మధ్యాహ్నం కూడా చేసాం, సాయంత్రానికి మళ్ళీ మామూలే. అందుకే ఒక మాట పతంజలి యోగశాస్త్రంలో స్నానం గురించి ఓ మాట అంటాడు, యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగా అని. యోగంలో అష్టాంగాలు ఉంటాయి కదా, అందులో యమం అంటారు. అహింసా సత్యం అస్తేజం బ్రహ్మచర్యో అపరిగ్రహ, ఇవి 5 యమాలు, అది పక్కనట్టండి. నియమం అంటారు శౌచ సంతోష తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమా. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఇవి నియమాలు అంటాడు. ఆధ్యాత్మికత మనం ఒక్కొక్క మెట్టు ఎదగాలంటే యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, సమాధి, ఈ 8 మెట్లు అష్టాంగ యోగం. శౌచం, శౌచానికి ఏం చెబుతారంటే పతంజలి యోగ సూత్రంలో విచిత్రంగా ఉంటుంది అన్నమాట. శౌచం వల్ల ప్రయోజనం ఏమిటి? శౌచం అంటే శుభ్రం కదా, స్నానం చేయడం కదా. ప్రయోజనం ఏమిటంటే శౌచ స్వాంగ జుగుప్స పరైరసంసర్గ, ఇది యోగం. రోజు శరీరానికి 3 పూట్ల స్నానం చేసేస్తే, 3 పూట్ల సబ్బులు అరిగిపోయేలా తోమేస్తే జరిగే ప్రయోజనం ఏమిటంటే, నీ శరీరం ఏమీ బాగుపడదు నాయన, కానీ ఒకనాటికి నీకు విరక్తి వస్తుంది. దిక్కుమాలిన శరీరం ఎంతకాలం తోమాలి ఎలాగా? స్వ అంగ జుగుప్స, మన శరీరం మీద మనకు అసహ్యం వస్తుంది. తోమి విసుగొచ్చి ఇంకా దీన్ని వదిలేస్తే బాగుండు అనుకుంటాడు. అది కైవల్యం, అది మోక్షం. ఇది స్నానం వల్ల ప్రయోజనం. స్నానం మనోమల త్యాగ, మనస్సులో ఉండేటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోగాలు, వాటిని పోగొట్టుకుందుకు ప్రయత్నం చేయడమే నిజమైన స్నానం. దానం వై భూతరక్షణం, దానం అంటే ఏమిటి? దానం తుకిం దానం చకిమిహోచ్యతే, దానం అంటే ఏమిటో చెప్పవయ్యా ధర్మరాజా అంటే ఆయన అంటున్నాడు సమాధానంగా, దానం వై భూతరక్షణం, దానం అంటే ఏమిటయ్యా? సర్వజీవుల యొక్క రక్షణ కోరడమే దానం. సర్వజీవులు అంటే కేవలం మానవులు మాత్రమే కాదు కదండి. మన సంస్కృతి, మన ఆచారాలు ఎంత గొప్పమంటే, రైతులు, పల్లెటూళ్ళలో రైతులు డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో కోత కోసి పంట ఇంటికి పట్టుకొస్తే ధాన్యం కంకులు వేలాడదీసేవారు గుమ్మాల ముందు. సర్వే సంతు నిరామయాః మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఎవ్వరికీ ఎటువంటి రోగములు రాకూడదు. ఆమయం అంటే రోగం, నిరామయం అంటే అనారోగ్యం, నిరామయం అంటే ఆరోగ్యం. ఎవ్వరికీ ఎటువంటి రోగము రాకూడదు. అందరు జీవులు బాగుండాలని కోరిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. నేను బాగుండాలనే మాట మన సంస్కృతిలో ఉండదండి. మనం అందరం బాగుండాలి. సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఇది ఇద్దరం కలిసి అంటే ఎప్పుడు ఒక్కరి క్షేమాన్ని కోరే సంస్కృతి కాదు. అది దానం వై భూతరక్షణం. ఇప్పుడు అంటున్నాడు ఇంకో ప్రశ్న, కోహంకారశ్చ కిం ప్రోక్తః, అహంకారశ్చ కిం ప్రోక్తః.
మహాజ్ఞానమహంకారో కో కశ్చ దంభ ప్రకీర్తితః కశ్చ దంభ ప్రకీర్తితః దంభో ధర్మోధ్వజోచ్ఛ్రయః దంభో ధర్మోధ్వజోచ్ఛ్రయః కం తద్దైవం చ పరం ప్రోక్తం తద్దైవం కిం పరం ప్రోక్తం తద్దైవం కిం పరం ప్రోక్తం దైవం దానఫల ప్రోక్తం కిం పైశూన్యముచ్యతే పైశూన్యం పరదూషణం. అహంకారం అహంకారం అంటూ ఉంటారు కదా లోకంలో ధర్మరాజా. అహంకారం చ కిం ప్రోక్త, అహంకారం అంటే ఏమిటయ్యా అసలు అంటే మహాజ్ఞానం అహంకారక, భయంకరమైన అజ్ఞానమే అహంకారము అన్నాడు. లౌకికంగా దీనికి అర్థం చెప్పుకోవాలంటే తాత్వికం వేరుగా ఉంటుంది. లౌకికం ఏమిటంటే మూర్ఖుడు అంటారు. మూర్ఖుడు అంటే అర్థం ఏమిటండి? భర్తృహరి సుభాషితాలు రాస్తూ 100 సుభాషితాలు రాశాడు ముందు, నీతి శతకం. అందులో మూర్ఖ పద్ధతి, నీతి పద్ధతి, ధైర్య పద్ధతి, శౌర్య పద్ధతి, విద్వత్ పద్ధతి, దైవ పద్ధతి చాలా ఉన్నాయండి. ఇన్ని పద్ధతులు ఉండగా విచిత్రంగా మూర్ఖ పద్ధతి ముందు పెట్టాడు. ఇప్పుడు ఇదే మూర్ఖత్వం. మంచిదేదో నీతో ధైర్యమో పెట్టాలి కానీ మొదట మూర్ఖ పద్ధతి పెట్టడం ఏంటండి? మూర్ఖత్వం వదిలితే కానీ ఏ మంచి లక్షణము ఎవడికి రాదు. అందుకని మూర్ఖ పద్ధతి ముందు పెట్టాడు. ముందు చదవండి, ఈ మూర్ఖత్వం వదిలేయండి, లేకపోతే మిగిలిన ధైర్యం, శౌర్యం, విద్వత్తు, నీతి రావు, అనవసరం. ఏమిటి మూర్ఖత్వం అంటే వాడికి తెలియదు, చెబితే వెండవు, అది మూర్ఖత్వం. తాత్వికంగా పెడితే ఇంకా లోతైంది. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, తర్వాత కలగంటున్నప్పుడు స్వప్నావస్థలోకి పెడతాం, తర్వాత గాఢ నిద్రలోకి పెడతాం, సుషుప్తి. దాన్ని అజ్ఞానాన్ని చూడడం అంటారు యోగశాస్త్రం ప్రకారం. అక్కడ అజ్ఞానం రూపంలో ఉంది, ఈ జగత్తంతా మన మనస్సులో ఉంది, దాన్ని చూస్తున్నాం. అదే మహాజ్ఞానం అహంకార. అక్కడ జీవుడు ఇంకా కారణ శరీరంలో, అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు స్థూల శరీరంతో ఉన్నాం, స్వప్నం కలగంటున్నప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్నాం, అది మనస్సు. కల కూడా కనకుండా గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు కారణ శరీరంతో ఉన్నాం. ఆ కారణ శరీరంలో జీవుడు ఉంటాడు. ఆ జీవుడే అహంకారం, నేను నేను అనే భావన. వాడు ఈ ప్రపంచాన్ని చూస్తూ అజ్ఞానం రూపంలో చూస్తూ కూడా మళ్ళీ మెలకువ రాగానే అందులో పడుతాడు. విత్ అజ్ఞానము, దాన్నే దూర్జుడు చెప్పాడు మహానుభావ పరమేశ్వర మల్లేశ్వర స్వామి, ఎంత మాయలో పడేసేవయ్యా మమ్మల్ని. విత్ అజ్ఞానము పాదు చిత్తము, ఓ చెట్టుతో పోల్చాడు మొత్తం జీవితాన్ని. విత్ అజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షంబువుల్ మత్తత్వంబు తదంకురంబు అనృతములు మారాకులు అత్యంత దుర్వృత్తులు పువ్వులు పండ్లు మన్మథముఖావిర్భేద దోషంబుల్ చిత్తాభ్యున్నత నింబభూజమునకున్ శ్రీకాళహస్తీశ్వర శ్రీశైలమల్లీశ్వర. విత్తు అజ్ఞానము. అసలు ఈ సంసారం అనే వృక్షం ప్రారంభం కావడానికి విత్త ఉంది, అది అజ్ఞానం. మహాజ్ఞానం అహంకారో, నేను వేరుగా ఉన్నా, నేను వేరుగా ఉన్నా, నేను వేరుగా ఉన్నా. ఇదే కారణం గమనించండి. మనం శివుడి దగ్గర మా ఆరోగ్యం కాపాడు, మా అందం కాపాడు, మాకు ఉద్యోగం వచ్చేలా చేయి, మాకు పెళ్ళిళ్ళు వచ్చేలా చేయి, మా పిల్లలకి పిల్లలు పుట్టేలా చేయి, మాకు వంశం ఉద్ధరించేలా చేయి అంటాం. ఎందుకు అంటున్నామంటే ఇవన్నీ మనం అనుకుంటున్నాం కాబట్టి ఆయన కోరుతున్నాం. ఇదంతా ఆయనదని తెలిస్తే ఎందుకు కోరుతామంటే ఆయన దాన్ని చూసుకోడా. ఇది నా సంసారం కాదు, నీ సంసారం. లోకంలో ఉన్న సంసారాలన్నీ నీవే. నువ్వు ఎవరికి పిల్లల్ని పుట్టించుకుంటావో, ఎవరికి పెళ్ళిళ్ళు చేస్తావో, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చుకుంటావో, ఎవరిని పైకి తీసుకెడతావో, ఎవరి కిందకి దొక్కేస్తావో అన్నీ నీ ఇష్టమయ్యా ఆయనకు వదిలేసామనుకోండి, మొత్తం ఆయన చూసుకుంటాడు, మనం సుఖంగా ఉండొచ్చు. మనం నెత్తి మీద వేసుకున్నాం కాబట్టి బాధపడుతున్నాం. ఈ వేసుకోవడమే అజ్ఞానం. అది అజ్ఞానాన్ని పోగొట్టుకోగలగా. మహాజ్ఞానం అహంకారో కో దంభశ్చ కశ్చ దంభ ప్రకీర్తితః. దంభం అంటే ఏమిటి? దాంభికం, దాంభికం అంటారు కదండి, అదే తెలుగులో డాంభికమైంది, ఒత్తుపోయి. డకారం డకారమైంది, ఆ బాకి ఒత్తుపోయింది. దాంభికం వల్ల డాంభికమైంది. ఆయనకి డాంభికం ఎక్కువ, డాంభికం ఎక్కువ. దంభ అంటే ఏమిటో తెలుసు? ఈరోజు ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పాలంటే పబ్లిసిటీ. మంచి పనులు చాలామంది చేస్తారండి ఇప్పుడు కూడా, కానీ అంతా ప్రచారం కోసం చేస్తారు. ఇంత చేశామండి, మాకు తగిన గుర్తింపు లేదు అంటే గుర్తింపు కోసం చేశామన్నమాట. ఎంత గుర్తింపు ఉంటే సరిపోతుంది? అందుకని కశ్చ దంభ ప్రకీర్తితగా. దంభం అంటే ఏమిటి ధర్మరాజు అంటే? దంభో ధర్మో ధ్వజోచ్ఛ్రయ. దంభం అంటే ఏమిటంటే ధర్మ ధ్వజ ఉచ్ఛ్రయ. జెండా ఎగరేసినట్టుగా తన పేరు కీర్తి అన్ని లోకాల్లో వ్యాపించాలనుకునే డాంబికం ఉందే, అది దంభం అన్నాడు.
అందుకని ఎట్టి పరిస్థితుల్లో డాంబికం కోసం ప్రయత్నం చేయొద్దు, చిత్తశుద్ధిగా నిజాయితీగా చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడు దైవం 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 అంటాం కదా, మొత్తుకుంటాం మనం ప్రతిదానికి. దేవుడు ఇలా చేశాడమ్మా, అదృష్టం అమ్మా, ఆ బ్రహ్మదేవుడు అలా రాశాడమ్మా, ఇదో కర్మ, ఆయన తిట్టుకోవడం అన్నిటికీ. ఆ దేవుడు ఎవరో చెబుతున్నాడు ధర్మరాజు స్పష్టంగా, కిం తద్ దైవం చ కిం ప్రోక్తం. దైవం అంటే ఏమిటయ్యా, దైవం అంటే ఏమిటయ్యా అందరూ అంటారంటే, దైవం దానఫల ప్రోక్తం. దైవం అంటే ఏం లేదయ్యా, ఊరికే అన్ని దేవుడి మీద గెంటేస్తున్నారు తప్పితే మనిషి చేసినటువంటి దానాల ఫలమే అదృష్టం. అదృష్టం అంటే అదే, అదృష్టం అంటే నా దృష్టం. దైవం దైవం అంటే ఏదంటే, దైవం అంటే దాన ఫలం అదృష్టం అన్నాడు. అంటే అదృష్టం అనే మాట గమనించండి, నా దృష్టం అంతే కదా, కనబడనిది. కనబడని దాన్ని మనం అదృష్టం అంటున్నాం తప్పితే అది ఏమిటో స్పష్టంగా చెప్పలేం. కనబడని దాన్ని, ఆ కనబడనదే మన పూర్వజన్మ కర్మ. మనకు కనబడడం లేదు అది, కానీ ఉంది. అదే మన జీవితాన్ని నడిపిస్తోంది ప్రధానంగా. అది మొత్తం అదే నడిపిస్తుంది అనుకోకుండా పొరపాటు పడద్దు. దైవం దైవం అదృష్టం అంటామే, దాన ఫలం ప్రోక్తం. నువ్వు ఎవరికైనా ఇచ్చిందే అదృష్టం రూపంలో నీకు వస్తుంది ఖచ్చితంగా. అందుకని ఆ ఇవ్వడం అనేది అలవాటు చేసుకో. ఇప్పుడు చూడండి, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు గ్రహించాల్సిన విషయం ముఖ్యంగా, పైవాళ్ళు కిందవాళ్ళు అందరూ కూడా, కిం తత్ పైశూన్యముచ్యతే. పైశూన్యం అంటే ఏమిటి? తెలుగులో పిసినుగొట్టువాడు అంట, ఆ పిసినుగొట్టుతనం వేరు, ఈ పైశూన్యం వేరు. పిశునః దాని లక్షణం పైశూన్యం, పిశునస్య భావం పైశూన్యం. కిం తత్ పైశూన్యముచ్యతే. పైశూన్యం పరదూషణం. ఇతరుల గురించి చాడీలు చెప్పడమే పైశూన్యం. ఉద్యోగాల్లో ఇది చాలా ఎక్కువ. అంటే ఈ చాడీలు చెప్పేవాళ్ళని ఆదరించకూడదు ఖచ్చితంగా. ఇప్పుడు జీవితానికి ఆశ్చర్యకరమైన విషయం, మనం సాధించవలసిన పురుషార్థాల గురించి అడుగుతున్నాడు ధర్మరాజు. ధర్మశ్చార్థశ్చ కామశ్చ పరస్పర విరోధినః తేషాం నిత్య విరోధానాం కథమేకత్ర సంగమః. కొంచెం జీవిత నిర్వహణానికి సంబంధించిన ప్రశ్న, ధార్మిక ప్రశ్న. ధర్మ సందేహం అంటే ఇది. ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ, ధర్మార్థ కామ మోక్షాలని 4 చెబుతాం కదా. ఈ మూడింటి పరస్పర విరోధినగా, ఒకదానికొకటి శత్రువులు కదా ధర్మరాజా. మరి ఎలాగా? తేషాం నిత్య విరోధానం, ఎప్పుడూ చికాగ్గా సంఘర్షణగా ఉండేటువంటి ఈ మూడింటి మధ్యలో కథం ఏకత్ర సంగమక, వీటిని సమన్వయం చేసి మనిషి నీతిగా ఉండడం ఎలాగా? ఎంత అవసరమైన విషయం అండి. ఆయన ఏమంటున్నాడండి, యదా ధర్మశ్చ భార్యాచ పరస్పరవశానుగౌ తదా ధర్మార్థకామానాం త్రయాణం ఏకసంగమక. ధర్మార్థకామాల మధ్యలో గొడవ లేకుండా ఉండాలంటే భర్త ముందు భార్యని అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఒక్క విషయం చూసుకుంటే ఇద్దరూ కలిసి 3 పురుషార్థాలు 3 నిమిషాల్లో సాధిస్తారని చెప్పాడు. భార్యాభర్తల ఆనుకూల్యం అంత ముఖ్యమైన మాట, అంత ముఖ్యం. ఆ బంధం అంత గొప్పది, అది మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. యశ్చ ధర్మశ్చ భార్యాచ పరస్పరవశానుగౌ తదా ధర్మార్థకామానాం త్రయాణం ఏకసంగమక. ఇప్పుడు ఒక్క మాట, ధర్మార్థకామాలు 3 సాధించడం సాధ్యమైంది కదా, మరి మోక్షం ఎలా వస్తుందండి? వాటితో అయిపోదు కదండి, మోక్షం రావాలిగా. ఆ మాట ఇందులో చెప్పలేదుగా, చెప్పడు. ఎందుకంటే ధర్మార్థకామాలు 3 సాధిస్తే వాటిని సరిగ్గా అన్వయించుకుంటూ పెడితే మోక్షం వచ్చినట్టే. దానికోసం ప్రయత్నం చేయక్కల. దాన్ని రమణ మహర్షి చెప్పాడు. ఆయన శిష్యుల్లో ఒకడు అడిగాడు, ఏమండి ధర్మార్థకామాలంటే అర్థమైనే, ధర్మంగా ఉండాలి, ధర్మంగానే అర్థం సంపాదించాలి, ఆ ధర్మంగా అర్థం సంపాదించిన అర్థంతోనే కోరికలు తీర్చుకోవాలి, ఇది కూడా నాకు అర్థమైందండి, మరి ఈ 3టితో మోక్షం ఎలా వస్తుందండి, దానికి ఏం చెయ్యాలి అన్నాడు. అంటే రమణ మహర్షి అన్నాడు, ఏం చెయ్యాలని అంటావేమిటాయో, ఏమీ చెయ్యకపోవడమే మోక్షం అన్నాడు ఆయన. ఏం చెయ్యాలి అని అడకు, ఏమీ చెయ్యకపోవడమే మోక్షం. అదేమిటండి? ధర్మార్థకామాలు 3 నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే మోక్షం దానంతటా అదే వస్తుంది. అది ఎలా వస్తుందండి అంటే, ఓ కట్టెపుల్ల తీసుకురమ్మన్నాడు ఆయన చెప్పడం కోసం. మహాయోగులు ఇంత సూక్ష్మంగా చెబుతారు. ఓ ఎండిపోయిన కట్టోడు పట్టుకురమ్మన్నాడు, పట్టుకొచ్చాడు. చిన్న చేతి గొడ్డలోడు పట్టుకురమ్మన్నాడు, పట్టుకొచ్చాడు. దాన్ని 4 ముక్కలు చెయ్యన్నాడు. ఓ దెబ్బ ఇచ్చాడు, 2 ముక్కలైంది. ఆ మిగిలిన దాన్ని ఇంకో దెబ్బ ఇచ్చాడు, 3 ముక్కలైంది. ఆ మిగిలిన దాన్ని ఇంకో దెబ్బ ఇచ్చాడు, 4 ముక్కలైంది. నువ్వు ఎన్ని దెబ్బలు వేసావు అన్నాడు. 3 దెబ్బలు అన్నాడు. ఎన్ని ముక్కలైందంటే 4 అన్నాడు. 3 దెబ్బలు వేస్తే 3 అవ్వాలి కదా, 4 అవ్వడం ఏంటన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఇంకొక మాట, అక్షయోనర కక్కేన ప్రాప్యతే పురుషోత్తమ. అక్షయోనర కక్కేన ప్రాప్యతే భరతర్షభ. ఇది మే పృచ్ఛతః ప్రశ్నం తచ్చీఘ్రం వక్తుమర్హసి.
క్రమంగా ముగింపుకు వస్తోంది. అందుకని ఏమంటాడు ఇప్పుడు కాస్త మాట ఈ ప్రశ్నకు చెప్పు అంటే ఈ సంస్కృత వాక్యం ఉందే, ఇతిమే పృచ్ఛత ప్రశ్నం తచ్చీఘ్రం వక్తు అర్హసి అంటే తెలుగులో సరిగ్గా అనువాదం చేయాలంటే దమ్ముంటే ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. భరత వంశంలో శ్రేష్ఠుడమైన ఓ ధర్మరాజా, భయంకరమైన నరకాన్ని పొందేవాడు ఎవడో చెప్పవయ్యా ఒక్క మాటలో అన్నాడు. భయంకరమైన నరకం ఎవడి కోసం కాసుకుని కూర్చుంటుంది తెలుసుకోవాలి మనం అందరం. విద్యమానే ధనే లోభాద్దాన భోగ వివర్జితక, విద్యమానే ధనే లోభాద్దాన భోగ వివర్జితక, పశ్చాన్నాస్తియో బ్రూయాత్, పశ్చాన్నాస్తియో బ్రూయాత్, సో అక్షయం నరకం వ్రజేతు. విద్యమానే ధనే, డబ్బు ఉన్నప్పటికీ, పొలం ఉన్నప్పటికీ, ఇళ్ళు ఉన్నప్పటికీ, ఆస్తులు ఉన్నప్పటికీ, కోట్లు మూలుగుతున్నప్పటికీ, లోభాత్ పిసినుగొట్టుతనం కారణంగా, లోభిత్వం కారణంగా, దాన భోగ వివర్జితగా ఎవరికి దానం చేయకుండా, కనీసం తాను కూడా అనుభవించకుండా ఎవరు డబ్బులు మూట కట్టి స్విస్ బ్యాంకులో పెడతాడో వాడికి నరకం ఖాయం అని చెప్పాడు. అది యక్ష ప్రశ్నలో ధర్మరాజు చెప్పిన మాట. ఎందుకని వీడి కొంత అనుభవిస్తున్నాడు. కొంతమంది అలా కాదు, వాళ్ళు అనుభవించరు, ఎవరికి పెట్టరు. దానము భోగము రెండు ఉండవు. దానం అంటే ఇతరులకు ఇవ్వడం, భోగం నువ్వేనా అనుభవించాలి కదా మహారాజా. ధనానికి ఎప్పుడు 3 స్థితులుట. దేర్ ఆర్ 3 స్టేజెస్ ఫర్ మనీ అంటాడు భర్తృహరి సుభాషితాల్లో. దానము భోగము నాశము, దానము భోగము నాశము పూనికతో 3 గతులు భువి ధనమునకు, దానము భోగమునందని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగు. డబ్బుకి ఎప్పుడు 3 స్థితులు ఉంటాయి. ఒకటి దానం, 2 భోగం అంటే దానం అంటే ఎవరికైనా ఇయ్యి ఎక్కువగా ఉంటే, రెండోది భోగం నువ్వేనా అనుభవించు. ఈ రెండూ కాకుండా దాచిపెడితే నాశం అయిపోయినట్టే, అది 3వ స్థితి. ఇక నీ అనుమతితో నిమిత్తం అలా పోయినట్టే మనం గ్రహించాల్సిన విషయం. అందుకని సంపన్నులైన వాళ్ళందరూ ఉండగానే దాన ధర్మాలు చెయ్యాలి. దాన భోగ వివర్జిత సో అక్షయం నరకం వ్రజేతు. అక్షయం నరకం గమనించండి. అక్షయం నరకం అంటే మళ్ళీ అందులోంచి బయటపడ్డాం, ఇక అంతే శాశ్వతం, శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అని చదువుతారు పురోహితుడు. వీడికి శాశ్వత నరకలోక నివాస సిద్ధ్యర్థం అయిపోయినట్టే, ఇక మళ్ళీ అందులోంచి బయటపడే సమస్య లేదు. అందుకని అక్షయ నరకాలు భయంకరమైనవి మనం పొందకుండా ఉండాలంటే ఉండవలసిన విధానం దాన భోగ వివర్జిత సో అక్షయం నరకం వ్రజేతు. అక్షయం నరకం గమనించండి. అక్షయం నరకం అంటే మళ్ళీ అందులోంచి బయటపడ్డాం, ఇక అంతే శాశ్వతం, శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అని చదువుతారు పురోహితుడు. వీడికి శాశ్వత నరకలోక నివాస సిద్ధ్యర్థం అయిపోయినట్టే, ఇక మళ్ళీ అందులోంచి బయటపడే సమస్య లేదు. అందుకని అక్షయ నరకాలు భయంకరమైనవి మనం పొందకుండా ఉండాలంటే ఉండవలసిన విధానం అది. ఇప్పుడు ఆశ్చర్యకరంగా చిట్ట చివరి ప్రశ్నలు 4 ప్రశ్నలు ఏకదాటిగా అడుగుతున్నా. కో మోదతే కిమాశ్చర్యం కపంథాః కాచ వార్తిక వదమే చతుర ప్రశ్నాన్ మృతా జీవంతు బాంధవాః. తెరదీశాడు సస్పెన్స్కి యక్షుడు, థ్రిల్లింగ్ ఉత్కంఠక తెరదీశాడు. ఇప్పుడు నేను అడిగిన 4 ప్రశ్నలకు జవాబులు చెబితే మృతా జీవంతు బాంధవాః, నీ తమ్ముళ్ళని నేను బతికిస్తా. ఇది ఒక ఆశాదీపం. యక్షుడు ఏమన్నాడు? మృతా జీవంతు బాంధవాక. బాంధవాక అంటే బహువచనం, ఏకవచనం కాదు. ఇక్కడ ఉన్న బంధువులు ఎవరండి? తమ్ముళ్ళు. అంటే అందరినీ బతికిస్తానని చెబుతున్నాడు. యక్షుడైనా మాట తప్పుతాడు కానీ ధర్మరాజు మాట తప్పడు. ధర్మరాజు గొప్పతనం అది. కో మోదతే, ఎవరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. కః పంథాః, ఏది మనిషి నడవాల్సిన ధర్మ మార్గం ఏది, మనిషి అనుసరించాల్సిన మార్గం ఏది, ఎవరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. కాచ వార్తిక, ఏది ఆశ్చర్యకరమైన వార్త. కిమాశ్చర్యం, ప్రపంచంలోనే ఆశ్చర్యకరమైన విషయం ఏది, ఎవరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. కోమోదతే కః పంథాః, మనిషి అనుసరించవలసిన మార్గం ఏది, ఒక్క ముక్కలో చెప్పు. కాచ వార్తిక, ఏది నిజమైన వార్త లోకంలో. అలాగే చిట్ట చివరి ప్రశ్న, ధర్మరాజా ఆశ్చర్యకరమైన జవాబులు చెబుతున్నావయ్యా, అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏది లోకంలో అన్నాడు. కో మోదతే అంటే ఏం చెప్పాడో తెలుసా? ఎవరు నిజంగా ఆనందంగా ఉంటారంటే పంచమేఘని షష్ఠేవ శాఖే పచతి స్వే గృహే అనృణీచ అప్రవాసీచ సవారిచర మోదతే. అనృణీచ, అప్పు లేకుండా, అప్రవాసీచ, తరచు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి సంపాదించాల్సిన అవసరం లేకుండా, స్వగృహే, తన ఇంట్లో తానుండి, శాకం పచతి, చారు అన్నం తినేవాడి కంటే ఆనందంగా ఉండేవాడు ప్రపంచంలో లేడు అన్నాడు. కః పంథాః, ఏది నిజంగా మనిషి అనుసరించాల్సిన మార్గం. ఎందుకంటే ధర్మ సందేహం ఇది.
ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఆ గురువుగారు ఎలా చెప్పారు, ఈ గురువుగారు ఎలా చెప్పారు, ఇద్దరు మంచి వాళ్ళే, ఏం చెయ్యాలి, ఇవి రకరకాలండి. విషయం ఏకము సత్ విప్రా బహుదా వదంతి. పరబ్రహ్మ పదార్థాన్ని గురించి కూడా అందరూ ఒకేలా చెప్పలేదు. ఒకరు దాన్ని శ్రీమన్నారాయణమూర్తి అన్నారు, ఒకరు దాన్ని శ్రీశైల మల్లేశ్వర స్వామి అన్నారు, ఒకరు పరబ్రహ్మ అన్నారు వేదాంతులు, శైవులు శివుడు అన్నారు, విష్ణువులు వైష్ణవులు విష్ణువు అన్నారు, శాక్తేయులు అదేమీ లేదండి అంతా మా శక్తి స్వరూపమే, మా అమ్మవారే అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసేవాళ్ళు మా షణ్ముఖ స్వామి సృష్టికి మూలం అండి అన్నారు. గణపతి ఆరాధన చేసేవాళ్ళు గణపతి లేకుండా ప్రపంచం ఏమిటన్నారు. దానికి ధర్మరాజు చెబుతున్నాడు, తర్కో అప్రతిష్టక శృతయో విభిన్నాక నైకో ఋషికి యస్య మతం ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, మహాజనో ఏన గతః స పంథాః, మహాజనో ఏన గతః స పంథాః. జీవితంలో అనుసరించాల్సిన మార్గమేది, పూజించవలసిన దేవుడెవరు, అనుసరించాల్సిన ధర్మమేది, ఇలాంటి సందేహాలు బుర్రని పీడిస్తే తర్కగా అప్రతిష్టక, ఎంత తర్కించినా నిలబడదు. అన్నిటికీ దాని సమాధానాలు ఉంటాయి. ఎవరిని సమర్థించుకుంటూ దేన్ని సమర్థించుకుంటూ దాని కారణాలు దానికి ఉంటాయి, నువ్వు కాదనలేవు. పైగా చాలామంది లోకంలో సత్యాన్ని వాక్చాతుర్యం కారణంగా పక్కదారి పట్టిస్తారు. సత్యం ఏమిటో వారికి తెలుసు, కానీ దాన్ని వాక్చాతుర్యం కారణంగా పక్కదారి పట్టిస్తారు. ఆ చాతుర్యంలో పడిపోతాం మనం. మాటల మాయాజాలంలో శంకరాచార్య చెబుతారు వివేక చూడమండ, వాగ్వైఖరి శబ్దఝరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నచ ముక్తయే. అనర్గళంగా మాట్లాడడం వాగ్వైఖరి. ఇవాళ అదో పెద్ద పాయింట్. ఏమి చెప్పిందంతా ఊరికే పనికిమాలిన విషయమైనా పర్వాలా, అబ్బా ఆగకుండా మాట్లాడారండి, ఆగకుండా టేప్ రికార్డులు కూడా మాట్లాడుతుంది. ఇదంతా పండితులు వాళ్ళ వైభవాలు పెంచుకోవడానికి వాళ్ళ గొప్పల కోసం చెప్పుకుంటున్నారు తప్పితే ముక్తి కలిగించే విషయం కాదు. తర్కం అప్రతిష్టక అంటే తర్కం నిలబడదు. శృతయో విభిన్నాక, వేదములు శాస్త్రములు పురాణములు చూద్దామన్నా వేదములు మనకు అర్థం కావు, శాస్త్రములు నిగూఢంగా ఉంటాయి. కొన్ని పురాణాలు చూద్దామన్నా పద్మపురాణం బ్రహ్మదేవుడు ఉంటుంది, లింగ పురాణం శివుడే గొప్ప ఉంటుంది, విష్ణు పురాణం విష్ణువుని మించిన వాళ్ళే ఉంటుంది, స్కాంద పురాణం మొత్తం కుమారస్వామి అంటుంది, గరుడు పురాణం మొత్తం మళ్ళీ విష్ణువు ఉంటుంది. ఎవరిని నమ్మాలండి? దేవీ భాగవతం సర్వం అమ్మవారే అంటుంది. శృతయో విభిన్నగా వేదశాస్త్ర పురాణాలు కూడా భిన్న భిన్నంగా ఉన్నాయి. నైకో ఋషికి, పోని ఋషుల మతాన్ని అనుసరిద్దామంటే విశ్వామిత్రుడు మార్గం వేరే, వశిష్ఠుని మార్గం వేరే, గౌతముని మార్గం వేరే, జమదగ్ని మార్గం వేరే. ఏ మార్గాన్ని మీరు అనుసరిస్తారు? యస్య మతం ప్రమాణం, ఎవరి మతాన్ని అనుసరిస్తారు మీరు? అందుకని ఏం చేయాలండి? ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. అసలు ధర్మమేది అనేది గుహలో ఉందయ్యా, నన్ను ఏం చేయమంటావు అన్నాడు ధర్మరాజు కూడా. ఆయన కూడా చెప్పలేకపోతున్న ప్రశ్న. ధర్మసత్వం గుహలో ఉంది, అంతర్గుహలో. అది గుండె గుహ, అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళితే అంతా శివమయమని నీకు అర్థం అవుతుంది. అప్పుడు మహాజనో ఏనగతః స పంథాః, నువ్వు నమ్మినటువంటి జనుడు గురువు ఎవరిని నువ్వు నమ్ముతావో ఆ మార్గంలో వెళ్ళిపో. ఇక ఊరికే విమర్శలు వద్దు, ఏమొద్దు, ఇంకొకరిని నువ్వు విమర్శించొద్దు. నేను ఆయన నమ్ముకున్నానండి, నాకు ఆయన మాటలు నచ్చాయండి, నేను అలాగే చేసుకుంటూ వెళుతున్నా, అంతే. మహాజనో ఏనగతః స పంథాః, మంచి చెడ్డ ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటాడు. గురువు అనే మాట అక్కడే వచ్చింది. అది ఎవరో ఒకరిని నమ్ముకోకపోతే ఎలాగండి? అలాగే దేవుళ్ళలో కూడా మీరు శివుణ్ణి నమ్మారు, అంతకంటే నమ్మదగిన వాడు ఎవడున్నాడు? ఇప్పుడు కిమ ఆశ్చర్యం అలాగే కాచ వార్తిక, ఇన్ని రకాల వార్తలు పత్రికల్లో వస్తున్నాయి, ఇన్ని రకాల వార్తలు మనకి ఎలక్ట్రానిక్ మీడియా వారు చూపిస్తున్నారు. కానీ గొప్ప వార్త ఏమిటి అని యక్షుడు ధర్మరాజును అడిగితే ఆయన చెప్పాడు గొప్ప వార్త ఏమిటి. అస్మిన్ మహామోహమయే కటాకే సూర్యేందునా రాత్రి దివేంధనేన, సూర్యేందునా రాత్రి దివేంధనేన మాసర్తు దర్వీ పరిఘట్టనేన, మాసర్తు దర్వీ పరిఘట్టనేన భూతాని కాల పచతీతి వార్త, భూతాని కాల పచతీతి వార్త. ఇంతకంటే గొప్ప వార్త ఏముందండి? చదవదగింది, తెలుసుకోదగింది. యక్ష మహానుభావ, అస్మిన్ మకామోఘమయే కటాకే, ఈ ప్రపంచమంతా పులుసు గంగాళ్ళంట. సరిగ్గా కొన్ని వందల మంది కోసం వంట వండినప్పుడు
ఇదివరకు వంట బ్రాహ్మణ గాడిపోయి తవ్వి పులుసు గంగాళం పెట్టేవారు, పెద్ద గుండిగా. ఆ గుండిగలో పులుసు కాచేవారు గుమ్మడికాయ ముక్కలేసి. అలాంటిది సరిగ్గా దాంతో పోలుస్తున్నాడు ధర్మరాజు. ఈ ప్రపంచం మొత్తాన్ని, మన ఒక్కడి జీవితం కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని, ఈ భూమండలం మీద ఉండే సమస్త చరాచర జీవరాశులు, 84 లక్షల జీవరాశులు ఇంటూ ఒక్కో జీవరాశి సంఖ్య, వీటన్నింటినీ భగవంతుడు ఆ పులుసు గంగాళం లాంటి దాంట్లో వేసి గుమ్మడికాయ మొక్కలు, ఆనపకాయ మొక్కలు, వంకాయ మొక్కలు, మొలక్కాళ్ళు, బెండకాయలు వేసి మొత్తం గరిటెట్టి తిప్పేసినట్టుగా మొత్తం తిప్పేస్తున్నాడు. ఇంతకంటే ఏమైనా గొప్ప వార్త ఏదైనా ఉందా ప్రపంచంలో అన్నాడు. ఇది వార్త. మరి తిప్పడానికి తెడ్డు ఉండాలిగా. తెడ్డు ఏమిట? మాసర్తు దర్వి పరిఘట్టనేన. రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు, ఇది తిప్పడం కాలం అన్నమాట. రోజులు గడిచిపోతున్నాయిగా. రోజులు, నెలలు, మాసాలు, పక్షాలు, వారాలు, సంవత్సరాలు అనేటువంటి పెద్ద గరిటితో మాస ఋతు దర్వి పరిఘట్టనేన. దర్వి అంటే గరిటి. భూతాని కాల పచతీతి వార్త అస్మిన్ మహామోహమయే కటాహే. మరి ఇంకోటి అర్థం వస్తుంది. పులుసు బాగానే ఉంది, ప్రపంచం అంతా పులుసు గంగాళం అన్నారు, చరాచర జీవరాశులన్నీ పులుసు మొక్కలు అన్నారు, తిప్పడానికి ఉపయోగించే తెడ్డేమో రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు అన్నారు. కింద అగ్ని ఉండాలి కదండి, నిప్పు లేనిదే మరి మంట లేని పొయ్యి లేనిదే ఇది ఉడకదు కదా, అది పెట్టాడు. సూర్యేందున రాత్రి దివేంధనేన. పగలు సూర్యుడు, రాత్రి అగ్ని, ఈ రెండింటినీ మంట పెడుతున్నట్టు కింద. సరిగ్గా వేదం చెబుతున్న మాట. సాయంత్రం అయ్యేసరికి సూర్యకాంతి మొత్తం అగ్నిలో ప్రవేశిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులతో పెద్ద ప్రపంచం అనే పులుసు గంగాళం పెట్టి అందులో చరాచర జీవరాశుల్ని మొక్కల కింద వేసేసి శుభ్రంగా రోజులు, మాసాలు, సంవత్సరాలనే గరిటె పెట్టి మహాపురుషుడైనటువంటి భగవంతుడు కాలస్వరూపుడు తిప్పేస్తున్నాడయా. ఇంతకంటే వార్త ఏదైనా ఉందా అన్నాడు. ఇది ఆశ్చర్యకరమైన వార్త కాదండి. ఇప్పుడు చెబుతున్నాడు కిమ ఆశ్చర్యం. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏది? చిట్ట చివరి ప్రశ్న. ధర్మరాజా, అన్నింటికీ ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పావయ్యా, అంచేతను అడుగుతున్నాను, ఆశ్చర్యకరమైన విషయం ఏదో చెప్పవయ్యా అంటే, అకన్యక నిభూతాని గచ్చంతీహ యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతః పరం. అహన్యక నిభూతాని యమాలయం గచ్చంతి ఇహ శేషాక స్థావరమిచ్చంతి. రోజు పత్రికల్లో, టీవీల్లో కొన్ని వందల మంది అకాల మరణం చెందుతున్న విషయాలు చూస్తూ కూడా, ఎంతోమంది మన దగ్గర బంధువులే తగినంత వయస్సు రాకుండానే వెళ్ళిపోవడం చూస్తూ కూడా, నిన్నటి వరకు మనతో మాట్లాడి ఆనందంగా ఉన్నవాడు పొద్దున్నే లేడుట అన్న విషయం వింటూ కూడా, ఇంతమంది రోజు చనిపోవడాన్ని పత్రికల్లో చదువుతూ, టీవీల్లో చూస్తూ, మన కుటుంబాల్లో మనమే చూస్తూ కూడా మనం శాశ్వతం అనుకున్న ఆస్తులు సంపాదించుకుంటామే. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా ఉందా ప్రపంచంలో? నాకు అర్థం కాదు, ఇది ఒక్కటే అన్నాడు. నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. యశ్చ సర్వధనీనరగ తస్మాత్వమేకం భ్రాతॄణాం యమిచ్చసి సజీవతు. లోకంలో అందరిలోకి గొప్ప ధనవంతుడు ఎవరయ్యా అని అడిగాడు. ఇంకా చివరి ప్రశ్న ఉంటేనే ఇంకోటి మిగిల్చాడు. మళ్ళీ ఆయనకు అంత సరదాగా ఉంది. యశ్చ సర్వధనీనరః. వెంటనే ధర్మరాజు చెప్పాడు, ప్రియాప్రియాల గురించి కానీ, సుఖదుఖాల గురించి కానీ, గడిచిపోయిన విషయాల గురించి కానీ, రాబోయే విషయాల గురించి కానీ ఆలోచించిన వాడే నిత్యధనవంతుడు, పరమానందపడినటువంటి యక్షుడు. ఇప్పుడు అంటున్నాడండి, తస్మాత్వమేకం భ్రాతॄణాం యమిచ్చసి సజీవతు. అందువల్ల ధర్మరాజా, నువ్వు చెప్పిన ఇన్ని ప్రశ్నల సమాధానాలకు నేను సంతోషించా. ముఖ్యంగా అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదేంటి? ఆశ్చర్యకరమైన విషయం చెప్పో, నాకు కూడా బుర్ర తిరిగిపోయిందయ్యా. తెల్లవారి రోజు ఇన్ని వందల మంది చచ్చిపోతుంటే చూస్తూ కూడా మనం శాశ్వతం అనుకుని ఆస్తులు సంపాదించుకుంటున్నామే, భగవన్నామస్మరణ మానేసి. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదన్నా ఉందా అన్నావు. శభాష్ ధర్మరాజా, శభాష్. అందుకని నీకు వరం ఇస్తున్నా, ఈ 4 సోదరుల్లో ఒక్కడిని బతికిస్తా. ఎంత దుర్మార్గం అండి. నేనేమన్నాడు? మృతా జీవంతు బాంధవాగా అంటే నీ బాంధవాహ జీవంతు. ఇక్కడ బాంధవులు అంటే ఎవరు? తమ్ముళ్ళు. నీ తమ్ముళ్ళు అందరూ బతుకుతారని సంస్కృతంలో బహువచనం చెప్పాడా? అంటే మాకు ఏకవచనం బహువచనం తెలియదు అనుకుంటున్నాడేమో ఈయన. ఇప్పుడేమంటున్నాడు? ఇచ్చేసి సజీవతు. ఒకనే ఇచ్చేసి కోరుకుంటావు, సజీవతు వాడు బతుకుతా. అంటే గమనించండి, మాట తప్పిన వాడు దేవుడు, మానవుడు మాట తప్పలేదండి. ధర్మరాజు మాట తప్పలేదు, యక్షుడు మాట తప్పాడు. కానీ అది ధర్మరాజు వ్యక్తిత్వం.
నలుగురు తమ్ముళ్ళు చచ్చిపోతూ ఎవరో ఒకరిని కోరుకోవడం ఆశ్చర్యమని. దేనికి పరీక్ష ఇది? ఇంతవరకు సమాచారానికి పరీక్ష, ఇప్పుడు ధర్మరాజు సంస్కారానికి పరీక్ష ఇది. ఒక క్షణం ఆలోచించకుండా ధర్మరాజు కోరాడు, శ్యామో యయేష రక్తాక్షో, శ్యామో యయేష రక్తాక్షో బృహత్సాల సమోత్థితః మఖ వ్యూఢోరస్కో మహాబాహు నకులో యక్ష జీవతు, నకులో యక్ష జీవతు, నకులో యక్ష జీవతు అన్నాడు ఆయన. ఒక్క క్షణం ఆలోచించలేదమ్మా. ఆయన సంస్కారం చూడండి. నకులుని బతికించు, నకులుని బతికించు. అదేమిటండి నకులుని బతకడం? ఏమిటి? 5గురు నకులుడి ప్రత్యేకత ఏమిటి? పోనీ కుంతీదేవి అంటే 10 మంది పిల్లలున్నా ఒకళ్ళంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, అదేమో అనుకోవచ్చు. ధర్మరాజుకి ఏముంటుందండి? ఏ కారణం వల్ల నకులుని అడుగుతాడు? పైగా ఎలా వర్ణిస్తున్నాడంటే, శ్యామో మా తమ్ముడు కృష్ణుడిలాగా నీలమేఘ శ్యాముడు, నల్లగా మేఘవ రంగులో మెరిసిపోతూ ఉంటాడు. యయేష రక్తాక్షో ఎర్రటి కళ్ళు శృంగార రసం పెళ్ళుబికే విధంగా, వీర రసం పెళ్ళుబికే విధంగా మా తమ్ముడు నకులుడి కళ్ళల్లో అటు ఇటు ఎర్రజీరలు కనపడతాయి. శ్యామో యయేష రక్తాక్షో బృహత్సాల ఇవోత్థితః మా తమ్ముడు యుద్ధరంగంలో అలా నిలబడితే, నా ఎదురుగా నిలబడితే వాడి పర్సనాలిటీ అంటామే, ఆ నిలబడిన స్థితికి నేను ఆనందిస్తా. వీడు నా తమ్ముడిని. మద్ది చెట్టులా ఉంటాడు, అర్జున వృక్షంలా ఉంటాడు వాడు, తెల్లగా మెరిసిపోతూ. ఆ చుట్టంతా పొడుగుంటాడు, ఒడ్డు పొడుగు సమానంగా ఉంటాడు. ఆ శరీరం మీద ప్రేమ అడుగుతున్నాడు, మామూలుగా వర్ణిస్తున్నాడు. బృహత్సాల ఇవోత్థితః మద్ది చెట్టు నిలబడినట్టుగా ఉంటాడు నా తమ్ముడు, నీలమేఘవ రంగులో మెరిసిపోతూ ఉంటాడు, ఎర్రటి కళ్ళల్లో శృంగారపు జీరులు కనిపిస్తూ ఉంటాయి. అంత అందమైన వాడు మా నకులుడు అని అండంతో, వ్యూఢోరస్కక విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు, శత్రువులు ఎంతమంది కత్తి దెబ్బలు కొట్టినా గదాఘాతాలు పెట్టినా నలగని కదరని అదరని గుండె మా తమ్ముడిది. అటువంటి నకులో యక్ష జీవతు, నకులో యక్ష జీవతు ఆ నకులుని బతికించు. యక్షుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటయ్యా ఈ లాజిక్ నాకు అర్థం కావట్లా. నకులుడు ఏమైనా బ్లాక్మెయిల్ చేశాడా, బెదిరించాడా? ఇగో నన్ను కోరుకోకపోతే ఊరుకోను, ఎందుకంటే నీళ్ళ కోసం మొదట నేనే వచ్చా. అసలు గొడవంతా ఎందుకు జరిగింది? నీళ్ళ కోసం రావడం వల్ల. నీళ్ళ కోసం పంపింది నన్ను, అందుకని నన్నే బతికించాలి అని ఏమైనా లాజిక్ ఉందేమో. నీళ్ళ కోసం పంపాను నకులుండి, ఆయన పంపడం వల్ల ఇంత జరిగింది, అందుకని నకులుండి. అది కాదు. ధర్మరాజా మాయలో పడుతున్నావు, యక్షుడండి, మాయలో పడుతున్నావు, ఆలోచించుకో. 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు దుర్యోధనుడు తొడలు విరగొడతానని ప్రతిజ్ఞ చేశాడు. దుశ్శాసనుడు రొమ్ము చీల్చి నెత్తురు తాగుతానన్నాడు. అటువంటి భీముణ్ణి కోరుకో, మళ్ళీ అవకాశం ఇస్తున్నా. మనిషిని కంగారు పెట్టడం అంటే ఈ మాటల్లో ఏమనిపిస్తుందో జవాబు చెప్పిన వాడికి చెప్పిన తప్పేమో అనిపిస్తుంది. తీరా చూస్తే సరైంది. భగవంతుడు ఎప్పుడూ అలాగే పెడతాడు పరీక్ష జీవితంలో. తీరా అన్నీ సిద్ధమయ్యాక వస్తుంది అది అనుమానం. అందుకే ఆలోచించుకోవయ్యా. 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు, దుర్యోధన దుశ్శాసనులను చంపగలిగిన వాడు, 100 మంది కౌరవులను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడు, అటువంటి భీముడిని కోరుకో, మళ్ళీ అవకాశం ఇస్తున్నా. మాట తప్పేమనుకోవద్దు, నేను ఇస్తున్నా. శ్లోకం మార్చేయి, దానికే ఉంది. ఇంకో మాట చెబుతున్నా. పాశుపతాస్త్రం పొందినవాడు, సాక్షాత్ మల్లేశ్వర స్వామిని దర్శించిన వాడు, మహానుభావుడు అర్జునుడు, కర్ణుని చంపగలిగిన వాడు. ఏ కర్ణుడి గురించి నువ్వు భయపడి బాధపడుతున్నావో ఆ కర్ణుని చంపగలిగిన ఏకైక వీరుడు అర్జునుడిని కోరుకోవయ్యా. శ్రీకృష్ణుడు నెచ్చని కాడు. అంతేగాని నకులుని కోరుతావేమిటయా అంటే ఆశ్చర్యంగా అన్నాడండి ధర్మరాజు. నాకు ఈ రాజకీయాలు, గెలుపు గుర్రాలు, లెక్కలు నాకు తెలియవు. ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః, ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. తస్మాత్ ధర్మం న త్యజామి, తస్మాత్ ధర్మం న త్యజామి. మానో ధర్మో హతో వధీత్, నకులో యక్ష జీవతు, నకులో యక్ష జీవతు, నకులో యక్ష జీవతు. ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ధర్మరాజు. ధర్మరాజు అనే శబ్దాన్ని తిరగేస్తే రాజధర్మం, రాజధర్మాన్ని తిరగేస్తే ధర్మరాజు. ఇప్పుడు ధర్మరాజు పాటిస్తున్నది రాజధర్మం కాదు, మానవ ధర్మం, మానవత్వం. యక్ష ఒక్క మాట విను, నేను ధర్మానికి కట్టుబడి నకులుణ్ణి కోరుకున్నా. ఎందుకంటే ధర్మయేవ హతః హంతి. ధర్మం గనక మరణించింది అంటే దానికి కారణమైన వాళ్ళందరూ మరణిస్తారు. అది చంపేస్తుంది ఖచ్చితంగా. ధర్మాన్ని మనం కాపాడి తీరాలి, ధర్మరాజు చెబుతున్నమాట. ధర్మ రక్షిత యది రక్షతి, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మయేవ హతః హంతి, ధర్మాన్ని మనం నాశనం చేసేస్తే అది మనల్ని నాశనం చేసేస్తుంది. అందువలనే తస్మాత్ ధర్మం నత్యజామి, అందువల్ల నేను ధర్మాన్ని విడిచిపెట్టను. నాకు గెలుపులు, లెక్కలు, డబ్బులు, 10,000 బలాలు, 20,000 బలాలు, పాశుపతాలు కాదు, నాకు ధర్మం కావాలి. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ఎవడైనా ధర్మం గురించి ఏడుస్తాడండి, గెలుపు గురించి ఏడవాలి. కానీ
ఈ మహానుభావుడు జూదవాడిన పాపానికి 12 ఏళ్ళు ఇంత శిక్ష అనుభవించాడే, ఇంకా భయంకరమైన శిక్ష అజ్ఞాతవాసం అనుభవించబోతున్నాడే. ఇప్పుడైనా బలవంతులైన సోదరులు కావాలని కోరుకోకుండా బలంతో నిమిత్తం లేని నకులుణ్ణి ఎందుకు అడుగుతున్నాడండి? ఏ రకమైన ధర్మం అండి ఇది? బుర్రకు అందనటువంటి విషయం ఇది. ఆయన చెబితే కానీ మనకు తెలియదు. తస్మాత్ ధర్మం నత్యుజామి మానో ధర్మ హతః అవధీత్. ధర్మాన్ని నాశనం చేస్తే అది నన్ను తిరిగి నాశనం చేస్తుందని నాకు తెలుసు. అందుకని లోకం ఎవరు ఎలా ప్రవర్తించినా నాకు అనవసరం. నా చేత్తో నేను మాత్రం ధర్మానికి అపకారం చెయ్యను. ఇది మనం అందరం తీసుకోవలసిన ప్రతిజ్ఞ కాదా? అది ధర్మరాజు చెబుతున్నాడు. ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడాలంటే యక్షుడు నకులుణ్ణి కోరడానికి ధర్మానికి సంబంధం ఏమిటో చెప్పవయ్యా, తెలియాలి కదా మాకు. మహానుభావ, విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఇన్ని ప్రశ్నలు వేశాను, సమాధానాలు చెప్పావు, కానీ ఈ తర్కం నాకు అర్థం కావట్లా. నకులుణ్ణి కోరుకోవడంలో ఉండే ధర్మం ఏమిటంటే, మా నాన్నగారికి 2 భార్యలు ఉండేవారు. ఒక ఆవిడ చనిపోయింది, కుంతి మాద్రి. 2 మా నాన్నగారి భార్యలు. ఉభే సపుత్రే స్యాతాం వై. నువ్వు నలుగురిని బతికిస్తే నాకు ఆనందమే, కానీ ఒక్కడే బతికిస్తానంటో కుంతి సంతానంలో నేను బతుకున్నా, మాతృ సంతానంలో నకులుడు బతుకుండాలి. ఇంతకంటే నాకు వేరే ఆలోచన లేదన్నాడు. ఏం ఆశ్చర్యం అండి! ఏం ఈక్వేషన్స్! ఇద్దరికీ కనీసం ఒక్క కొడుకేనా మిగలాలి కదా. అందరూ బతికితే మంచిదే, నే కాదన్ను. అందరూ బతికితే మంచిది, నే కాదన్ను. కానీ ఒక్కరే అంటున్నావు నువ్వు. అందుకని మా కుంతి సంతానంలో ఆ ఈక్వేషన్ కూడా చూడండి. నకులుండే ఎందుకు కోరవు, సహదేవుణ్ణి ఎందుకు అడగలేదు అంటే, మా సంతానంలో పెద్దవాడిని నేను బతుకున్నాను, ఆవిడ సంతానంలో పెద్దవాడు వాడు. ఇంతకు మించి నాకేం తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ తోటే నేను చూశా. ఇంత పక్కాగా ఉంటుంది ధర్మరాజు ప్రణాళిక. ధర్మం అంటే అంత పద్ధతిగా. ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెబుతున్నాడు. ఇంకో మాట చెబుతున్నాడు. నేను కేవలం వాడు సంతానంతో ఉండాలని మాట ఒక్కటే కాదయ్యా. మాద్రీ చైవతు కుంతీ చ ద్వే భార్యేతు పితుర్మమ ఉభే సపుత్రే స్యాతాం వై ఇతి మే నిశ్చితామతిః అనడంతో పాటుగా మాద్రీ చైవతు కుంతీ చ మాతృభ్యాం సమమిచ్ఛామి విశేషో నాస్తి మే తయోః నకులో యక్ష జీవతు నకులో యక్ష జీవతు నకులో యక్ష జీవతు. నాకు మా ఇద్దరి తల్లుల పట్ల ఎటువంటి భేదభావం లేదు. మా అమ్మ ఎంతో, మాద్రి కూడా అంతే. చనిపోయిన తల్లిని, సవతి తల్లిని ఎవరైనా అంత గౌరవిస్తారా? పైగా ఏమంటున్నాడంటే, యక్ష, ఇందాకే చెప్పాను నేను, అందరం చనిపోతాం. మా మాద్రీదేవి చనిపోవడం కాదు, మా అమ్మ చనిపోతుంది, మేం చనిపోతాం, నువ్వు, అందరం సమస్త జీవరాశి చనిపోవలసిన వాళ్ళమే. రేపొద్దున మేమంతా స్వర్గానికి గడతాం. అక్కడ మా మాద్రీదేవి అక్కడ ఉంటుంది. నేను నకులుణ్ణి కాకుండా భీముణ్ణో అర్జునున్నో కోరుకుంటే ఆవిడ ఏమంటుంది మా అమ్మతోటి? ఎంతైనా నీ బిడ్డలే అమ్మ అలా పెంచావు స్వార్థంతో, అందుకని నా బిడ్డలు అన్యాయం అయిపోయారు, నేను చచ్చిపోయాను కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడేవాడు ఎవడూ లేడు, నీ బిడ్డ గురించే మాట్లాడాడమ్మా అని మా అమ్మను అందా. అప్పుడు మా అమ్మ తల ఉంచుకోదా? నా కారణంగా మా అమ్మ ఈ లోకంలోనేనా, ఏ లోకంలోనేనా తల ఎత్తుకుని బతకాలి, కానీ తల దించుకుని బతకడానికి వీల్లేదు. అందువల్ల కోరుతుంది. ఆనందించి యక్షుడు అన్నట్ట, తస్యతే అర్ధాచ్చ కామాచ్చ ఆనృశంసం సమన్యతే తస్మాత్తే భ్రాతరం సర్వే జీవంతు భరతర్షభ తస్మాత్తే భ్రాతరం సర్వే జీవంతు భరతర్షభ జీవంతు భరతర్షభ జీవంతు భరతర్షభ. నువ్వు అర్ధపురుషార్థం కంటే, డబ్బు కంటే, కోరికల కంటే, పౌరుషాల కంటే, రాగద్వేషాల కంటే ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చావు, సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చావు. సవతి తల్లిని కన్న తల్లిని ఇద్దరిని సమానంగా చూశావు. నీ ధర్మానికి నేను ఆశ్చర్యపోతున్నా. నువ్వు అడక్కపోయినా సరే నేను నలుగురిని బతికిస్తున్నా, తీసుకెళ్ళవయ్యా అన్నాడు. ఇది ఆశ్చర్యకరంగా ముగిసింది. ఇది ధర్మరాజు ఆశించలేదు, ఆయన ఆశించలేదు, ఆలోచించలేదు, ఇస్తాడనుకోలేదు, అసలు ఒక్కడిని కూడా బతికిస్తాడని నమ్మకం లేదు. కేవలం ఆయన వేసిన ప్రశ్నలు 100కు పైగా ఉంటే ఆయన జవాబు చెప్పాడంతే. మనం చెప్దాం, మన పని మనం చేద్దాం, తర్వాత విషయం భగవంతుడు చూసుకుంటాడు. సరిగ్గా భగవద్గీతలో చెప్పింది అదే కదండి. నాయనా, నీ ధర్మం ముందు నేను తలంచుతున్నానయ్యా. నేను కాదు, ఒక యక్షుడు కాదు, సుర సాధ్య యక్ష సిద్ధ సాధ్య యక్ష గంధర్వ కింపురుష కిన్నరాది వీరులు నాగ విద్యాధరాదులు గరుడ గంధర్వాదులందరూ నీ ధర్మం ముందు తల వంచుతున్నారయ్యా. తస్మాత్తే భ్రాతర సర్వే జీవంతు భరతర్షభ. నీ నలుగురు తమ్ముళ్ళు బతుకుతారయ్యా అన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ధర్మరాజు దండం పెట్టి నిలబడితే నలుగురు తమ్ముళ్ళు కింద ఆయనకి బాధాభివందనం చేస్తున్నారు. తమ్ముళ్ళను లేచి కన్నీళ్లతో కౌగిలించుకుని పక్కన నిలబడగానే కొంగ మాయమైంది. యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
ఈ కొంగ రూపంలో వచ్చినవాడు యక్షుణ్ణి అన్నవాడు యమధర్మరాజు. స్వయంగా ధర్మరాజు పుట్టుకకి వరప్రసాదమిచ్చి కారణమైనటువంటి మహానుభావుడు. ఆయన అన్నాడు, ఏమయ్యా మేము ఎంతోమందికి వరాలు ఇస్తామయ్యా, ఎంతోమంది పుట్టారు మా వల్ల, ఇలాగా అందరు కుమారులు ఇలా ఉన్నారా, అదిగో నా వరప్రసాదం వల్ల పుట్టిన ధర్మరాజు నిజంగా నేను గర్వించదగిన కుమారుడు అని ఇప్పుడు చెబుతున్న నలుగురు తమ్ముళ్ళని బతికించడం పక్కనట్టవయ్యా, ఇంకో వరం ఇస్తాను కోరుకోమన్నాడు. ఇంకో వరం ఇప్పుడు ఏమన్నా తెలుసా, ఎలా మర్చిపోకుండా ఉంటాడో చూడండి. నాకు గుర్తొచ్చింది, ఆ బ్రాహ్మడికి అరణ దొరికేలా చేయమన్నాడు ఆయన. అసలు కథకి మూలం ఎక్కడ బ్రాహ్మడు, ఆయన ఈ బాడికి వెళ్ళిపోయాడేమో. ఆ బ్రాహ్మడు పాపం అరణ అడిగాడు, దానికి పరిగెడుతుంటేనే కదా ఇదంతా జరిగింది. పాపం ఆయనకు అరణ దొరికేలా చేయి. ఎంత చిన్న విషయం అండి. జీవితంలో ఏ చిన్న వ్యక్తికి ఇచ్చిన మాట కూడా మనం మర్చిపోకూడదు. నువ్వు శ్రీ మహావిష్ణువుకి మాట ఇచ్చినా, శ్రీశైల మల్లేశ్వరుడికి మొక్కినా, చిన్నపిల్లాడిని సినిమాకి తీసుకెడతానని మాట ఇచ్చినా ఒకటే లెక్క, తీసుకెళ్ళాలంతే, మాట తప్పకూడదు. ఆ అరని ఇవ్వండి అంటే యమధర్మరాజు నవ్వుగా ఇవ్వవు, ఈ మానవత్వం. సరే ఇంకోటి కోరుకోమన్నాడు. అది ఎక్కువ దేవతలు పొంగిపోతే అలాగే ఇంకోటి కోరుకో. అప్పుడేమడిగి ఇంక అడగట్లా, అతి పనికి రాదు, అజ్ఞాతవాసం రద్దు చేయమని అడగచ్చు, దుర్యోధనుడు వచ్చి మా కాళ్ళ మీద పడేలా చేయమని అడగచ్చు, లేకపోతే దుర్యోధనుడిని పట్టుకెళ్ళిపో, ఎలాగో యమధర్మరాజేగా పట్టుకెళ్ళిపోతాడు, దుర్యోధనుడిని పట్టుకెళ్ళిపో అనొచ్చు. ఏమడగలేదండి. నీ దర్శనమే అన్ని వరాలకి మూలం, నాకు ఆ దర్శనం కలిగింది, ఇంకేం కావాలన్నాడు ధర్మరాజు. ఎంత గొప్పవాడండి యమధర్మరాజు దర్శనం. ఇప్పుడు ఆలోచించండి, యమధర్మరాజు దర్శనం అంత గొప్పదైతే యమధర్మరాజును గుండెల మీద తన శ్రీశైల మల్లేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పదండి. మనం అందరం అది పొందగలిగాం. ఇంతకంటే చరితార్థత ఉంటుందా జీవితంలో? శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని ఎందుకంటారు అంటే, శ్రీశైల మల్లేశ్వర స్వామిని చూసిన తరువాత ఎవ్వడికి మళ్ళీ పుట్టాలని అనిపించదు, అనిపించినా కుదరదు, జన్మ అయిపోయినట్టే, ఇంకా ఆ జ్ఞానం కలుగుతుంది అంతే. అందుకోసం అది ఖచ్చితంగా ఇక వేరే వాంఛలు ఉండవు అసలు. స్వస్తి.